సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ రాజర్షి షా, జడ్పీసీ ఈవో ఎల్లయ్య, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈ లేటెస్ట్ గా వచ్చిన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏంటంటే ఈ తీర్మానం ప్రకారం ఏ పని చేసుకోవచ్చని అవకాశం ఇచ్చింది. కాబట్టి దాని ప్రకారం మీరు ఇచ్చిన ప్రపోజల్స్ కు ఈ సభ ద్వారా ఆమోదం కూడా తెలియజేస్తూ మీ అందరూ ఆమోదం సభలో ప్రవేశపెడుతున్నారు. ఇక మిగతా ప్రత్యేక అంశం అంటే కూడా ఏం లేదు. ఎస్ఎస్సి అలాగే స్పెషల్ గ్రాంట్ కింద అయితే మనం పనులు మంజూరు చేస్తాం, వాటన్నిటికీ మీ సభ ఆమోదం గురించి కోరుచున్నాం. మిమ్మల్ని గెలిపించడం అంత సంతోషం. అదేవిధంగా మరి మీకు వచ్చిన నిధుల నుంచి ఫస్ట్ ఫేజ్ లో మా జిల్లాకు 25 మంది జడ్పీటీసీలకు ఒక్కొక్క జడ్పీటీసీకి 10 లక్షలు కేటాయించాలని కోరుతున్నాము. ఎందుకంటే ఇంకా 2 జిల్లాలు ఉన్నాయి. మెదక్ జిల్లా అంటే 1.5 కాన్స్టిట్యున్సీ, చిన్న కాన్స్టిట్యున్సీ. ఇక సిద్దిపేట కాన్స్టిట్యున్సీ అయితే గౌరవ ముఖ్యమంత్రి ఉన్నారు, గౌరవ మంత్రి గారు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి తర్వాత తీసుకోండి. ఫస్ట్ ఫేజ్ లో మాత్రము ఒక్కొక్క జడ్పీటీసీకి 10 లక్షలు ఇస్తారని కోరుతూ మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. అనంత్ సాగర్, సైదాపూర్, మారేపల్లి, తొగర్పల్లి, గుల్లాపల్లి సార్, మాకు ఎన్ఆర్జీఎస్ లో కనీసం ₹1 కూడా ఇవ్వలేదు సార్. కనీసం మరి ఎందుకు అది ఎక్కడ పొరపాటు అయిందో మాత్రం అది అర్థమైతే సార్. దయచేసి మీ వంతు గ్రామానికి ఒక 10 లక్షలు ఇస్తే చాలా సంతోషపడతాం సార్. మేము ఇప్పుడు 20 లక్షలు వచ్చినాయి గ్రామానికి చేయండి. వేరే వాళ్ళకి వచ్చినాయి సార్. ఆ బాధ ఏంటంటే ఎంపీపీ ఊరికి రాలేదు సార్. ప్రాబ్లం గ్రామానికి 20 లక్షలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. మనం అవు సార్, అది తెలిసింది. 699 గ్రామాలు అది అలా ఎన్ఆర్ఈజీఎస్ సార్. అది ఎక్కడ మిస్టేక్ జరిగిందో అది అర్థమైతే లేదు సార్. ఒకసారి నోట్ డౌన్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మన ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యే దాంట్లో పెట్టేద్దాం. గౌరవ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి తాళేమాకు వస్తారు కదా వీళ్ళంతా. అయితే ఇది ప్రభుత్వం ఒక విధాన పరంగా కొత్త మండలాలకి పిఎస్సీలు, కొత్త మండలాలకి కొత్త గ్రామ పంచాయతీలకు అన్ని గ్రామ పంచాయతీ భవనాలు, కొత్త జీపీలకి ఇవన్నీ కూడా వస్తాయమ్మా. మనకి దాంతో సంబంధం లేదు. అంటే మీ సర్వే రిపోర్ట్ తో కూడా సంబంధం లేదు. యాక్చువల్ గా సర్వే రిపోర్ట్ ఉన్నా లేకపోయినా కొత్త మండలానికి పిఎస్సీ కేంద్రం శాంక్షన్ చేయాలనే దాంట్లో రోడ్డు కూడా ఉంది శాంక్షన్ అన్నప్పుడు చెప్పారు కానీ ఇంతవరకు కాలేదు. సో అలా వెహికల్ లేక సబ్ సెంటర్స్ ఉన్నాయి కదా, అవి స్ట్రెంథెన్ చేసుకుంటే అయిపోతుంది. సబ్ సెంటర్స్ లేవు సార్. దేవనూరులో ప్రపోజ్ చేసాం. దేవనూరులో ఒక్కటి ప్రపోజ్ అయిందమ్మా. ఇప్పుడు గాయత్రి గారు అంతే కదా, కొత్త సబ్ సెంటర్ బిల్డింగ్ కూడా ప్రపోజ్ చేస్తున్నాం. ఇంకా మరి ఇంకా ఖైరాబాద్ కూడా ఏం చేయొచ్చా సబ్ సెంటర్? సబ్ సెంటర్ పెద్ద ఊరు కాదు. చూడండి ఒకసారి వెరిఫై చేయండి. ఒక 2-3 సబ్ సెంటర్లు ప్రపోజ్ చేద్దాం. బిల్డింగ్ మనకి మొన్న అడిగారు కదా ప్రపోజల్. అన్ని విలేజెస్ వాళ్ళు అదే చెప్తారు సార్. మా ఊరు నుంచి ఇంతమంది వెళ్తారు, ఇంత ప్రాబ్లం అవుతుందని జనరల్ మీటింగ్ లో అదే ప్రాబ్లం సార్. ఒకసారి మంత్రి గారు కూడా చెప్పారు కాబట్టి మరి సర్వే రిపోర్ట్ కొద్దిగా మార్చేయండి తల్లి. 236 ఓపీ పోతారు, బయట గ్రామాలకు పోతారు. నేను మీటింగ్స్ అలా పెట్టినప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు అసలు రావట్లేదు సార్. నేను చాలా మెమోస్ అవి ఇవ్వడం జరిగింది. మీ దృష్టి కూడా తీసుకొస్తే బాగుంటుందని జిల్లా నుంచి కూడా సర్కులర్ ఇస్తాం. ఆర్ఎన్బి వాళ్ళు కానీ ఆర్ఎన్బి తల్లి మొత్తం జిల్లా అంతా కొడితే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా అసలు లేదు. మీకు తెలియట్లేదు. కొన్ని డిపార్ట్మెంట్స్ స్కెలిటన్ మా ఆయన ఉంటాడు, సురేష్ గారు ఉంటాడు, ఆయన దగ్గర ఒక డిఈ రవీందర్ ఉంటాడు. ఆయన్ని మొత్తం 24 గంటలు కదలద్దని మేము అక్కడ ఆర్డర్ చేసినాం. ఎక్కడ మెడికల్ కాలేజ్ ముగ్గురే, జిల్లాలో ముగ్గురే ఉంటారు. ఇప్పుడు జిల్లా పరిషత్ మీటింగ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు సార్. కానీ మా దగ్గర అట్లా ఉన్నారు సార్. మీటింగ్ పెడితే వాళ్ళ సబ్జెక్ట్ అయిపోగానే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి కనెక్టెడ్ తో అన్ని ఇష్యూస్ ఉంటాయి సార్. ఉంటాయి కానీ అసలు ఎవరు ఉండట్లేదు సార్. లాస్ట్ వచ్చారు మేమే మిగిలిపోతున్నాం. రెండింటి దాకా నడిపి పంపిస్తున్నట్టు భోజనాలు ఓకే. ఒక సర్క్యులర్ ఇవ్వండి రాజేష్ గారు.
ఆల్ ఆఫీసర్ అయిపోయిన తర్వాత వెళ్ళదు. సార్ ఫస్ట్ మీటింగ్ లో హరీష్ రావు గారితో మాట్లాడితే అదే చెప్పారు సార్. వరకు ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చేసారు. మళ్ళీ లేదా మామూలు సార్ మధ్యలో కరోనా వచ్చింది కదా తల్లి. సార్ మనం కూడా ఇప్పుడు మాట్లాడుకుంటాం ఇంత సావధానంగా. ఎన్ని మీటింగ్లు మనం ఉట్టినే చేస్తే కరోనా వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు పని చేసారు సార్. వాస్తవానికి అందరూ పని చేసారు సార్. కరెక్ట్. మరి మీటింగ్స్ లో కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు వీడియో సార్ మీ మీటింగ్ అయిపోయేంత కానీ ఈ డిపార్ట్మెంట్స్ లో కూడా ఫస్ట్ టైం మేడం ఈ రోజు మాట్లాడడం కూడా కాకపోతే ఇంటెన్షన్ హాజరు కాకపోతే ఇష్యూ నోటీసెస్ ఆల్సో చేస్తాం. 30 గ్రామాలు సార్ ముందే లోపలికి ఉంది. ఏ ప్రాబ్లం 108 బండేగా మీరు అనేది? అవును సార్. లేదు మేడం ఒక్కసారి చూడమ్మా. అదేంటి మరి నా గాయత్రి గారు ఐడియా లేదా మీకు? లేదు మా మండలి లోపలికి ఉంది. మళ్ళీ లోపలికి పోయి ఏదన్నా ఇబ్బంది అవుతుంది. ఏదన్నా ప్రొవిజన్ ఉంటే దేని దానికి చేసేద్దామని. అలాగే సార్ ఒకటి అంబులెన్స్ బై ఈవినింగ్ చేరాలి. మళ్ళీ జెడ్పీటీసీ గారు నాకు వాట్సాప్ లో పెట్టాలి. అమ్మా ఎంపీపీ గారు వచ్చిందా లేదా తెలియజేయాలి నాకు. ఒక చిన్న మన వెటర్నరీ హాస్పిటల్ సార్ మన మున్పల్లి మండలంలో సంత జరిగేది కంకోల్ మండల పశువుల వెటర్నరీ హాస్పిటల్ సంత జరిగేది కంకోల్ సార్ మండలం మున్పల్లి మండలం. కానీ అక్కడ ఇన్ఛార్జ్ మేడం వస్తున్నారు సార్ పెద్దచల్మెట్ నుండి. వెటర్నరీ హాస్పిటల్ లో ముందే పందికొక బొయ్యారో అవుతున్నాయి. అందులో హాస్పిటల్ లో డాక్టర్ కూడా లేదు సార్. మాకు అక్కడ డాక్టర్ ఉంది మేడం కానీ మొత్తం పందికొక చదువుతుంది. మొత్తం అంతే. ఒక రూమ్ ఇచ్చారు అక్కడ సర్పంచ్ గారికి అడిగాను మేడం. మేము సర్పంచ్ గారికి ప్లేస్ ఇచ్చారు కానీ కట్టడానికి కూడా మాకు మీ నుండి ఏదైనా ఉంటే మాకు అక్కడ హాస్పిటల్ చాలా అవసరం సార్. ఎందుకంటే సంత జరుగుతుంది సార్ అక్కడ ఖచ్చితంగా కావాలి. అక్కడ అమ్మ వెటర్నరీ హాస్పిటల్ అక్కడ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంది. డాక్టర్ ఉన్నారు, ప్రొవిజన్ ఉంది కానీ బిల్డింగ్ లేదా? డాక్టర్ లేదు సార్. ఇన్ఛార్జ్ డాక్టర్ వస్తున్నారు. డాక్టర్ లేదు సార్. అక్కడ బిల్డింగ్ కూడా లేదు సార్. చిన్న గ్రామ పంచాయతీలో చిన్న రూమ్ ఇచ్చారు సార్. కూర్చోడానికి కూడా లేదు. అంటే మీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉందా అక్కడ? ఉంది సార్. అక్కడ ఉంది. రోడ్ వైండింగ్ లో హాస్పిటల్ పోయింది. మరి చిన్న ప్రపోజల్ ఒకటి పంపండి. అక్కడ సర్పంచ్ గారు కూడా పేరు చూపిస్తామన్నారు సార్. హాస్పిటల్ కూడా చేద్దాం తల్లి మంచి. అట్లా నాకు అటెండర్ కూడా లేదు సార్. అక్కడ ఎవరు కూడా లేరు. అందరూ రిక్రూట్మెంట్ అయితేనే ఇప్పుడు అదే సార్. కానీ సందర్ సార్ ఎక్కడో ఇక్కడ నుండి వచ్చేసే పశువులు ఇబ్బంది అవుతుంది కదా సార్. అక్కడ మెయిన్ అక్కడ ఉండాలి అనేది సబ్మిషన్ సార్. వెటర్నరీ డిపార్ట్మెంట్ లో ఖాళీలు చాలా ఉన్నాయి సార్. ఒక్కొక్క పర్సన్ కి 3 ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు ఇక నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదమ్మా. మీ డిపార్ట్మెంట్ కూడా నోటిఫై అయినాయి నాకు తెలిసి. కాబట్టి ఇవన్నీ కవర్ అయిపోతాయి. కనీసం 50-60% ఫిల్అప్ అవుతాయి. కొద్దిగా ఓపిక పట్టాలి తప్పదు. డాక్టర్ మాట ఎమర్జెన్సీగా పంపాను సార్. ఎందుకంటే పెద్ద చెల్లెలు ఆమె కూడా మొన్న నాకు కూడా అంత ఇబ్బంది అవుతుంది మేడం. నాకు ఇక్కడ చూసుకోవడం అక్కడ రావడం నాకు ఇబ్బంది అవుతుంది అంటున్నాను. వట్పల్లి కూడా ఆమె అంటే స్టాఫ్ తక్కువ ఉన్నారు ఇక తిరుగుతున్నారు. సంత లేకపోతే అంత ఇబ్బంది కాకుండా సంత ఉంది కాబట్టి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎక్కువ రోజులు ఇవ్వండి అమ్మా. ఆ డే వైజ్ ఇవ్వండి వాళ్ళకి. చేద్దాం ఉన్నదాకా చేద్దాం. డిప్యూటేషన్ అని వెళ్ళిపోతున్నారు. ఉన్న పోస్టులు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ తల్లి? వట్పల్లి మండలి సార్. నేను ఎంపీపీ కృష్ణగిరి. దేవనూరు సార్. దేవనూరులో సుకన్య అనే మేడం డిప్యూటేషన్ కింద సంగారెడ్డికి వచ్చిందంట సార్. సో అక్కడ పోస్ట్ ఖాళీ అయింది. ఇంకోటి ఏంటంటే కాదరాబాద్ నర్సమ్మ అంట. ఆమె నారాయణఖేడ్ వెళ్ళిందండి. సో మేము డిప్యూటేషన్ అక్కడనే ఉంచేసి మొత్తం పోస్ట్ డిలే చేస్తే మేము కొత్త వాళ్ళని పంపిస్తే అయిపోతుంది. చెప్తారా జేడి గారు? ఇద్దరు ఖాళీ అయిపోయినాయి. మైకి బాబు మైకి ఒక్కటి సార్. పాపం ఆయన మా జనరల్ మీటింగ్ వస్తే సాగబడుతుంది సార్. ఆయనైతే నమస్తే సార్. సార్ యాక్చువల్ గా అయితే నారాయణఖేడ్ మండల్లో 10 బీబీసీలు ఉన్నాయి సార్. ప్రైమరీ వెటర్నరీ వట్పల్లి మండలం వట్పల్లిలో సార్. ఆ వట్పల్లిలో అయితే కరాసిపుట్టి ఖాళీనే ఉంది సార్. వట్పల్లి ఏది మండలం? దేవనూరు కాదిరాబాద్. దేవనూరు కాదిరాబాద్ లో కూడా ఖాళీలు ఉన్నాయి సార్. దేవనూరు అమ్మాయి సుకన్య అనేసి జేవీఓ సార్. ఆమె ఇక్కడ సంగారెడ్డి డిబిహెచ్ఓ ఆఫీస్ లో పనిచేస్తుంది.
ఆమె అక్కడ నాకు హెల్త్ ప్రాబ్లం అని చెప్పేసి డెప్యుటేషన్ తెచ్చుకుంది మేడం. ఎప్పుడో ఒక 5 years బ్యాకే తెచ్చుకుంది. 5 years, ఒక 5 years, ఒక 7 years మొత్తం డిప్యుటేషన్ కింద డెప్యుటేషన్ కింద వాళ్ళు అప్పుడు తెచ్చుకున్నారు మేడం. సో అది మేము ఇప్పుడు ఆల్రెడీ అడిగాం సార్, మేము వేరే పోస్టులు ఇస్తే ఆమెకు అక్కడ డెప్యుటేషన్ క్యాన్సిల్ చేసేసి ఇచ్చేస్తామని చెప్పేసి చెప్పాం సార్, ఆల్రెడీ చెప్పాం సార్. సో డెప్యుటేషన్ క్యాన్సిల్ చేసి వాళ్ళకు ఇచ్చేస్తాం సార్. దేవనూరులో ఖాళీ ఉంది సార్ పోస్ట్. ఇప్పుడు ఇస్తారా తల్లి? చేస్తాం సార్, చేసి ఆమెకు డెప్యుటేషన్ క్యాన్సిల్ చేసి పంపిస్తాం. ఇవాళ ఇచ్చేయండి మరి. హైదరాబాద్ కూడా సార్. కాదరాబాద్ ఆమె సార్ 3 చోట్ల చేస్తుంది సార్. ఆ కాదరాబాద్ చేస్తుంది, నారాయణఖేడ్లో కూడా 2 ఇన్స్టిట్యూషన్లలో చేస్తుంది సార్. మండలానికి ఒకటి ఉంటుంది, ఒకటి ఎట్లా సార్? అదే వేకెన్సీస్ ఎక్కువ ఉండడం వల్ల మనము అట్లా ఇప్పుడు నోటిఫికేషన్స్ అన్ని వస్తున్నాయి. 6 నెలల్లో వస్తే కూడా డెఫినెట్ గా అక్కడ ప్రస్తుతం అయితే ఆ డిప్యుటేషన్ క్యాన్సిల్ చేసి సరే ఒకటో నేను మండలం పేరు కొత్త మండలం ఒక్క డాక్టర్ కూడా లేకపోతే ఇబ్బంది. అట్లా కూడా కాదు సార్. ఇప్పుడు నేను జనరల్ పడి 3 నెలలకు ఒకసారి పెట్టుకుంటాం కదా సార్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అలా నెక్స్ట్ టైం రావట్లేదు. ప్రాబ్లమ్స్ అడిగితే అక్కడే ఉండిపోతున్నాయి సార్ అన్ని ప్రాబ్లమ్స్. నేను ఈ రోజు సాయంత్రానికి మీకు ఆర్డర్ వస్తుంది. ఈ రోజు సాయంత్రం డిప్రెషన్ క్యాన్సిల్ చేసేసి నాకు వాట్సాప్ పెట్టండి. ఎంపీపీ గారి నెంబర్ కూడా తీసుకుని వాట్సాప్ పెట్టండి. ఒకటైతే క్యాన్సిల్ చేసి బ్యాక్ ఇవ్వండి. సాసులాబాద్, కదిరాబాద్, దేవరం కావాలా, కదిరాబాద్, ఏది కావాలి? రెండింటి ఒక్కటి చెప్తాను ప్రస్తుతానికి ఇవాళ సాల్వ్ చేద్దాం. దేవనూరు ఇచ్చేయండి. సాయంత్రానికి ఇవ్వాలి, నాకు ఇవ్వాలి, ఎంపీపీ గారు వాట్సాప్ పెట్టండి. లాస్ట్ 3 months ముందు నేను హరీష్ రావు సార్ గారు కూడా అడిగినా సార్, పిహెచ్సి కేంద్రం కావాలని చెప్పేసి. అయితే సార్ మేడంకి అడిగాడు అనమాట, డాక్టర్ గారికి అడిగితే ఓన్లీ 5 members వస్తున్నారు మండలం నుంచి. నేను అక్కడే షాక్ అయిన దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేక నేను సార్ ముందు ఏం మాట్లాడాలని మాట్లాడలేకపోయినా సార్. నెక్స్ట్ మొన్ననే మా దగ్గర మీటింగ్ జరిగింది. అయితే నేను అడిగిన అనమాట, అక్కడ ఏఎన్ఎం సూపర్వైజర్ వాళ్ళు వస్తే వాళ్ళకి అడిగితే లేదు మేడం 230-250 members వరకు వెళ్తారు మన మండలం నుంచి అని అందరి ముందు చెప్పడం జరిగింది. 4 ఏళ్లలో కాళేశ్వరం లక్షల క్యూబిక్ లేసింది కాంక్రీట్. అంత పెద్ద డైలాగ్ వద్దులే కానీ మేజర్ గా ఎస్టిమేషన్ చేసి వాళ్ళ పని అయిపోయింది. ఫైనాన్స్ లో ఉంది బడ్జెట్ అప్రూవల్ కి. అది తెచ్చుకుంటే ఎవరో ఒకరు పెడతారు, ఏజెన్సీ టెండర్ అయిపోతుంది. వాళ్ళ చేతిలో ఏముంది? గవర్నమెంట్ లో ఉంది. మనం పర్సూ చేద్దాం రైట్. అంతే కదా రైట్. ఒక కాగితం మనోజ్ ఆయన ఏం చేయొచ్చు? బఫర్ జోన్ లో చెట్లు పెంచుకోవచ్చు ఉన్నట్టు. ఓన్లీ గ్రీనరీ వర్క్. మన జైరాబాద్ లేఅవుట్ అప్రూవల్ ఇచ్చినాం, తర్వాత అక్కడ ఇచ్చినాం. బఫర్ ఏదైనా వచ్చి పట్టా ల్యాండ్ అయి ఉండి బఫర్ అయి ఉంటే ఉన్నది ఉన్నట్టే ఉంచి చెట్లు పెట్టుకోవచ్చు, గ్రీనరీ డెవలప్ చేసుకోవచ్చు. కానీ సిమెంట్ బల్లలు వేసుకోవడాలు ఇవన్నీ చేసుకోవడానికి లేదు, స్ట్రక్చర్స్ పెట్టడానికి లేదు. క్లియర్ కట్. ఏదైతే మాత్రం ఐ విల్ నాట్ టాలరేట్. ఈ గారు ఎస్సీ గారు మీరు కూడా రెస్పాండ్ అయ్యారు, వచ్చింది. మనం హైదరాబాద్ వాళ్ళందరూ వచ్చి ఎస్సీ వచ్చాడు, మీ ఊరికి నువ్వు లేవు. ముస్తఫా ఏం చేయాలి? నువ్వు వాట్సాప్ పెట్టినా ఎంబడే పంపిన వాళ్ళని, ఎస్సీని పంపిన, ఈయన పంపిన, సిఈ వచ్చిండు, చీఫ్ ఇంజనీర్, పూరా స్టేట్ को మొత్తం ఆఫీసర్ అంది దింపిన. నీకేం చెప్తారు ముస్తఫా? ఇక तो मैं वो लेआउट के पास बैठ नहीं सकता ना सर हमेशा. రైట్, మన పని మనం చేసుకుందాం. రైట్ ఎస్సీ గారు మళ్ళీ తప్పదు. థర్డ్ సండే వస్తున్నారు. 4th పెట్టండి. 4వ తారీఖు. కుమార్ డిఎస్ఓ గారితో మాట్లాడారు. డిఎస్ఓ గారు లేరమ్మా, నాకు చెప్పండి. చెప్తాను సార్, మా దగ్గర గ్యాస్ గురించి ప్రాబ్లం అవుతుంది సార్. అంటే గ్యాస్ ఇప్పటికే గ్యాస్ చార్జెస్ పెరిగినాయని ఒకటి గొడవ అవుతుంది. ఇంకొకటి మండల వ్యాప్తంగా మొత్తం అన్ని గ్రామాల్లో కూడా గ్యాస్ వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు ద్వారకా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఇంటికి, అంటే ఒక్కొక్క ఊర్లో ఇప్పుడు మా బొంతపల్లి గ్రామంలో చూసుకుంటే 1000 నుంచి 1500 వరకు కనెక్షన్లు ఉన్నాయి సార్. అయితే ప్రతి ఇంటికి వెళ్ళి 200 రూపాయలు చార్జ్ చేసి తీసుకుంటున్నారు సార్. అయితే వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారని క్వశ్చన్ చేస్తే ఇన్సూరెన్స్ గురించి, ఏమైనా గ్యాస్ పేలినా చేసినా ఇన్సూరెన్స్ వస్తుంది అని చెప్పేసి తీసుకున్నారు సార్. మరి అట్లా ఉండదు కదా. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ స్కీమ్ ఇది? సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుందా, స్టేట్ గవర్నమెంట్ అంటే మొత్తం రాష్ట్రం అంతా తీసుకుంటున్నామని చెప్తున్నారు. బట్ వాళ్ళు ఏం చేశారంటే పంచాయతీ సెక్రటరీని కలుసుకొని మస్కూరైనా తీసుకుపోయి వసూలు చేస్తున్నారు. సో అయితే ఏమైతుందంటే అక్కడ ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే ఇది గవర్నమెంట్ పాలసీ 200 రూపీస్. అంటే ఒక్క విలేజ్ లో చూసుకుంటే 1000 నుంచి 1500 కనెక్షన్స్ మాకు హెచ్పి గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. సో అట్లా చూసుకుంటే ద్వారకా గ్యాస్ ఏజెన్సీ లేదు సార్, భారత్ గ్యాస్ వాళ్ళు కూడా తీసుకుంటారు. ఇయర్లీ ఒకసారి వస్తున్నారు. అట్లా చెప్పారు సార్ మాకు అదే విషయం. ఇయర్లీ వన్స్ కలెక్ట్ చేస్తాము, 200 రూపీస్ కలెక్ట్ చేస్తాము. బండకు 200 రూపాయలు. అంటే 2 కనెక్షన్లు ఉంటే 200 400 రూపాయలు
ఇట్లా వసూలు చేశారు సార్. అంటే ఒక్క మా ఊర్లోనే తీసుకుంటే 1000 నుంచి 1500 అంటే దాదాపు 2 నుంచి 3 లక్షల రూపాయలు. అంటే మండలం మొత్తం తీసుకున్నాడు సార్. మీ లాస్ట్ మీ బొంతపల్లికి వచ్చినాము, అన్ని ఊర్లు కూడా తీసేసుకున్నామని చెప్పారు సార్. నేను ఒక్కసారి ఎంక్వైరీ చేసి అది ఇల్లీగల్ అయితే క్యాన్సిల్ తీసుకుని నేను ఇవ్వలేదు సార్. మొన్న వస్తే ఎందుకు ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఎవరి కోసం ఇది అదే చెప్తున్నా. నేను ఇవ్వకుండానే చెప్పిన చుట్టుపక్కల వాళ్ళంతా తిరిగేది ఇది చూడాలని నేను తీసుకున్నాను సార్. నేను పెట్టి నేను అంటే వాళ్ళు Evidence కోసం. proof ఉండాలి. Exact. అది Proof కోసం కాపీ తీసుకున్నాను. उसमें बिना पंचायत के परमिशन के उनका उसमें पार्क बना दिए परमानेंट स्ट्रक्चर, और बफर जोन में रोड का काम भी चल रहा। मैं चेयरमैन मैडम के व्यू में भी लेके गया और आपके व्यू में भी लेके गया, फिर भी उनका काम बिना रोके चला रहे, वो पेपर में भी आया। और हाईवे की जो रोड रहती ना एग्जिस्टिंग रोड, वो रोड में से ఇప్పుడు మీరు సైదాపూర్ కాల్స్ మీకు వాట్సాప్లో మీకు పంపిస్తే చూడండి. ట్రాక్టర్ ఓవర్టర్న్ అయిపోయింది, ఆల్మోస్ట్ అబౌట్ టు డెత్ డ్రైవర్. అదొకటి పెట్టండి, మరి ఎస్సీ గారి పెట్టండి. యాక్చువల్గా ఇప్పుడు మనం పిఎంజేసీవై రోడ్ ఏదైతే ఉందో సార్, కొండాపూర్ టు పరమేశ్వరం గుట్ట, యాక్చువల్గా షోల్డర్ అంతా కాంట్రాక్టర్ కూడా నష్టపోతాడు కదా సార్, వాటి షోల్డర్ అంతా దోవేసాడు. ఆయన బతిమలాడి మేము చేయండి ఆయన అంటే చేసిండు ఆయన రోడ్. అది ప్లీజ్ సార్. ఓకే, అందరికీ ఇవ్వండి ఇన్స్ట్రక్షన్స్. 3 జిల్లాల్లో ఇవ్వండి, అన్ని చోట్ల ఉండొచ్చు. ఉన్నది సార్, శాంక్షన్ పని చేయనందుకు అతను టెండర్ క్యాన్సిల్ చేసినాము. అతను డిపాజిట్ అది మనము గవర్నమెంట్ రెవెన్యూ కేసు, గవర్నమెంట్ నష్టం చేయలేదు. పెండింగ్ పెట్టి ఇప్పుడు తర్వాత టెండర్ క్యాన్సిల్ చేసినామంటే పబ్లిక్ సఫర్ అవుతున్నారు సార్. 4 చనిపోయింది ఇప్పుడు వరకు అక్కడ యాక్సిడెంట్ అయ్యి. సార్ అది కూలిపోయిన దానికి నేను నింపించినాం, మట్టితో నింపించినాము. కొత్తది కట్టాలి, కొత్తది కట్టితేనే దానికి పర్మనెంట్ సొల్యూషన్. శాంక్షన్ తీసుకోవడం జరిగింది సార్. అది అంటే ఇది ఒకటే కాదు సార్, మన జైరాబాద్లో ఇప్పుడు మొత్తం 7 బ్రిడ్జ్ చేస్తున్నాం సార్. మనం ఇప్పుడు చేయనందుకంటే అతను పెనాల్టీ చేసినాం మనం. అతనితో పాటు దాంతో పాటు ఇంకో బ్రిడ్జ్ కూడా ఉంటే 2 బ్రిడ్జ్లు జైరాబాద్ కాన్స్టిట్యూన్సీలో 2 బ్రిడ్జ్లు అతను క్యాన్సిల్ చేసినాం. క్యాన్సిల్ చేసి అతని డిపాజిట్లన్నీ రెవెన్యూకి వేసినాం మేము, గవర్నమెంట్ రెవెన్యూకి. ఇప్పుడు ఫర్దర్ ఎట్లా వర్క్? ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ శాంక్షన్ కోసం ఇప్పుడు వెళ్ళింది సార్ గవర్నమెంట్కి. అది వస్తుంది గ్యారంటీగా, రెవెన్యూ శాంక్షన్ వస్తుంది. పీరియడ్ అయిపోయిన దాకా అయితే వర్క్ కాదు, ఇది మాకు నమ్మకం. అంత ఎయిర్ మీన్ స్పేస్ ఉంది కాబట్టి మరి ఏమంటారు? 630-498-2375 630-498-2375 సార్. మనకి ల్యాండ్ ఇస్తే మరి ఎన్నడూ చెప్పలేను సార్, మనం అప్లై చేసాం సార్. ల్యాండ్ అలాట్ చేశారు కూడా. చెప్పలేదు సార్, అలాట్ చేశారు, అలాట్ చేశారు ల్యాండ్. అది లిటిగేషన్ లో ఉందని చెప్పి మనకు హ్యాండ్ ఓవర్ చేయాలి సార్. కొంచెం అది అలాట్ చేశారు సార్ ల్యాండ్. ఎంపీ ఆఫీస్ ఆపోజిట్ ఇచ్చారు సార్. ఆ లైబ్రరీ ఉంది ఎంపీ ఆఫీస్ ఎదురుగా, దాని పక్కనే ఉందండి ల్యాండ్. మధ్యలో ఖాళీ ఉంది సార్. ఖాళీ ఉంది, వర్క్ ల్యాండ్. అది నువ్వు కనుక్కొని చెప్పి ఆఫీస్ కాంప్లెక్స్ సార్. మీది ఎక్కడ? ప్రైవేట్ బిల్డింగ్. ఇప్పుడు ఇది బిల్డింగ్ కట్టాలి. ఎంత డబ్బు ల్యాబ్స్ అయితే ఇప్పుడు రేపు ఉంది? ఎంత వచ్చింది? బడ్జెట్ సరిపోదని చెప్పి అది అట్లనే ఆపారు సార్. ఎంత వచ్చిందండి? 50 lakhs. 50 lakhs స్టార్ట్ అయితే చేద్దాం, ఎక్కడో చోట అయిపోతుంది. చాలా మంది కంప్లైంట్స్ కూడా చేశారు. దానిపైన మనం కిరాణా షాపుల పైన, ఆయిల్ అమ్మే వాళ్ళపైన రైడ్ చేసి 11 కేసెస్ రిజిస్టర్ చేసాం సార్. ఒక్కొక్కరికి 5,000 రూపీస్, మనం 55,000 పెనాల్టీ వేసి ఆ ఎక్కువ ధర సార్ అమ్మే వాళ్ళు కొందరే సార్. అలా ఎక్కువ ధర అమ్మే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అయితే హోల్సేల్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ధరకు సప్లై చేస్తున్నారన్న కారణంతో కిరాణా షాప్ వాళ్ళు ఎక్కువ అన్నారు సార్. దాన్ని మనం అరికెట్టాం సార్. అటువంటి ఎక్సెస్ ప్రైస్ ఇప్పుడు ఎప్పటికీ లేదు సార్. అటువంటి ఏం లేదు సార్. ప్రతి కంప్లైంట్కి అటెండ్ అయింది సార్. కదా ప్రింటే వస్తుంది అన్నిటికీ రైడ్ చేయండి మీరు సార్. 155 రూపీస్ అంతకుముందు ఉండేది సార్. దాంట్లో ఎంఆర్పి ప్రింట్ అయి ఉండేది. దాన్ని కొందరు లేటెస్ట్ ధర ఏదైతే 211 అట్లా వచ్చింది సార్. అది స్టిక్కర్ బీకి వీళ్ళు వేసుకుంటున్నారా? నిజంగా పెరిగిందా? ఒరిజినల్ కంపెనీ రేట్ పెరిగింది సార్. పాత స్టాక్ కి ఉంటేనేమో ప్రింటెడ్ ఉంటే ఇన్ ప్రింట్ ఉంటేనేమో కరెక్ట్. అది ఈ స్టిక్కర్ల కథ ఉంటే ఏ రేట్ అయినా తీయచ్చు, ఏ రేట్ అయినా వేయచ్చు. అది ఇల్లీగల్ సార్. వాటిపైన మనకి కేసు. కానీ కొద్దిగా ఇంటెన్సిఫై చేయండి. తప్పకుండా సార్. కొద్దిగా పత్రికల్లో వస్తుంది, నా దృష్టికి కూడా వస్తున్నాయి. ఇమీడియట్ గా అవసరమైతే రెవెన్యూ సహకారం తీసుకొని ధరల పట్టీని ప్రదర్శించమని చెప్పండి ప్రతి బోర్డు దగ్గర. నిత్యావసర వస్తువులు మినిమం కొన్ని అన్న చాలా ఉంటాయి, కానీ చింతపండు, నూనె పబ్లిక్ కి తెలిసినట్టుగా ఆల్రెడీ వాళ్ళ యొక్క ట్రేడ్ లైసెన్స్ ప్రకారం కూడా ఉంటుంది. 100% సర్క్యులర్ ఇవ్వండి, చేయాలి. నేను కూడా రెవెన్యూ సిబ్బంది కూడా చెప్తా,
వాళ్ళని కూడా ఇన్స్పెక్షన్ చేయిస్తాం. ధరలు పెరగడం లేదా, కరోనా టైంలో పెంచారు, మళ్ళీ ఇప్పుడు యుద్ధం పేరుతో పెంచుతున్నారు. నిజంగా అక్కడ ఏమన్నా కూడా ఏమైనా ధరలు పెరిగి ఆ ఇంపాక్ట్ ఉంటే ఓకే, వీడి దందా చేస్తే మాత్రం కష్టం. లేదు సార్, అది ఎంఆర్పీ అక్కడి నుంచి వస్తుందని గ్యారంటీ ఏంటంటే చెక్ చేస్తుంది సార్, అక్కడ ఎంఆర్పీతో చెక్ చేస్తారు. మరి ఇప్పుడు 5,000 రూపాయలు పెనాల్టీ చేసిన వాడు ఏం తప్పు చేసినాడు? అంటే పాత స్టాక్ ఉంది కదా సార్, 157 రూపీస్ ఉన్న దానికి ఈ లేటెస్ట్ ధర స్టిక్కర్స్ వేసి అమ్మారు సార్. కొందరు స్టిక్కర్లు వేసి అమ్మారు, కొందరేమో పెరిగిన ధరకే అమ్మారు. కొద్దిగా భారీ పెనాల్టీ వేయండి, తర్వాత ప్రెస్ లో వచ్చినట్టు చూడండి, ఒక 2 షాప్ తాళం వేయండి 2 రోజులు. కలెక్టర్ గారు అది మాక్సిమం పెనాల్టీ 5,000 ఉంది. కలెక్టర్ గారు వీళ్ళు హైవే ఎగ్జిస్టింగ్ రోడ్ ఉంటుంది కదా సార్, ఆ రోడ్ల నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నారు. ఇంకొకటి ముంగట ఉన్న ప్లాట్స్కి సబ్ రోడ్ వాళ్ళు వేయలేదు. ముంగట వాళ్ళు ప్లాట్స్ కొంటే వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి అంటే సెట్ బ్యాక్ కంపల్సరీ వాళ్ళు వదలాలి. వాళ్ళు వితౌట్ సబ్ రోడ్ ఇంకా హైవే ఎగ్జిస్టింగ్ రోడ్లో యూజీడీ ग्राम पंचायत से जो है सर एनओसी नहीं दिए। मुस्तफा जी ग्राम पंचायत से एनओसी ने इशू बोला, एक तो सब रोड का, वो उस दिन एचएमडी ऑफिस में भी आके आपको एक्सप्लेन किए थे, उसमें सब रोड का प्रोविजन है नहीं। दूसरा बफर में जो है, तो मैंने डीपीओ पर भी बोला है, वो जो भी उन्होंने स्ट्रक्चर रेस किया है उसको हम हटा देंगे, डिमोलिश कर देंगे, कि कलेक्टर सर का इंस्ट्रक्शन है। और बफर में कोई भी जो है वो रोड बनाने का या फिर कोई भी पार्क बनाने का प्रोविजन नहीं है, सिर्फ ग्रीनरी कर सकते हैं वो। तो बफर में रोड अगर वो है तो इरिगेशन भी इंस्पेक्शन किए हैं, डीपीओ को ही बोल दिया गया है, वो जो भी परमानेंट स्ट्रक्चर उन्होंने उठाया है दैट विल डिमोलिश। और एक चीज सर, वो रोड में ही वो लोग अंडरग्राउंड ड्राइनेज डाले। ये एचएमडीए आपको उस दिन आके पूरे एक्सप्लेन किए, ये एचएमडीए का अप्रूव्ड प्लान है, आपको उस दिन दिखाया था जी। आप इसके लिए जो भी आपको ग्रीवेंस है, आपको एचएमडीए अथॉरिटी से एक बार उसका आपको रिड्रेसल करना पड़ेगा। सर उन्होंने बिना पूछे అది సార్ పర్సనల్ సిద్ధ అయిపోతుంది కదా బాబు, ये कल भी आया सर पेपर में। అది జనరల్ ఇష్యూ కాదు కదా, नहीं అది నా జనరల్ ఇష్యూ కదా, అది ఒక విలేజ్ ఇష్యూ సార్తో మాట్లాడుతుంది. నేనే రోడ్ వేయడానికి కానీ తర్వాత బఫర్ జోన్ లో ఏదైతే సాయిల్ వేసిరో తీసేయాలి. మిగతా నామ్స్ ప్రకారంగా ఏమన్నా డిఫరెన్షియేషన్ ఉంటే నామ్స్ ప్రకారం అంటే సార్ హైవే ఇవన్నీ హెచ్ఎండిఏ అధికారులకు ఫిర్యాదు చేయండి. మా వైపు నుంచి కూడా ఎంక్వైరీ అవుతుంది, రిపోర్ట్ ఇస్తాం. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్. మా పని ఏంటంటే బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లో మాత్రం కన్స్ట్రక్షన్స్ ఎలో చేయం, అర్థమైంది కదా. బఫర్ జోన్ లో సాయిల్ పెట్టడానికి కానీ ఈవెన్ పట్టాలని అయినప్పటికీ రైజ్ చేయకూడదు లెవెల్స్, కాబట్టి ఆ రోడ్డు ఆపేయాలి, అతనితోనే తీసేయిస్తాం, అది జరగదు. అలాగే రోడ్ పైన ఆగింది కదా, आगे चल रहा सर काम रुका రోడ్ ఆగింది, అది కూడా రిమూవ్ చేయిస్తాం మనం టోటల్. और एक रिक्वेस्ट क्या है सर, वो सर्वे नंबर में से ही हाईवे 161 गया, तो उनकी जमीन जो है वो रोड में चले गई, तो उनकी जो जमीन 1 एकड़ रोड में गई, वो जमीन उन्होंने क्या करे बोले तो थोड़ा तालाब में हटके बना ले रहे, तो इसलिए हम ना एडी वालों को सर्वे करो बोल के बोले। जब उन्होंने लेआउट के जो ओनर है उन्होंने परमिशन के लिए आए सरपंच के पास, तो हमको थोड़ा सर्वे करके दिखाओ बोले, तो उन्होंने बोले सर्वे हम नहीं करते बोल रहे हो डायरेक्ट। आपसे हमारी रिक्वेस्ट है सर कि वो एडी और इरिगेशन वालों से सर्वे कराइए उसको, वो जमीन इन लोगों की रोड में गई या नहीं। प्राइवेट सर्वे वो आदमी चलाना पड़ना, वो ओनर आ रहा नहीं सर, कुछ भी पूछे तो आप लड़ते क्या पूछ रहे हो। नहीं ఇప్పుడు ఫ్లాట్ ల్యాండ్ ఉంటుంది కదా, ఆ ల్యాండ్ అతను మీ సేవలో చలానా కడితే చేయిస్తాము. सर मैं बोला सो पॉइंट అర్థం కాదు, తలాబ్ అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు. 3.5 ఎకర్స్ ల్యాండ్ ఉంది సార్, ఆ ల్యాండ్ లో నుంచి హైవే 161 పోయింది, పోతే మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ దాంట్లో నుంచి రోడ్ లో పోయింది కదా ల్యాండ్, ఆ ల్యాండ్ పోతే వాళ్ళ ల్యాండ్ తగ్గిపోతుంది కదా సార్, కానీ వాళ్ళు ఇప్పుడు కూడా 3.5 ఎకర్స్ చూపిస్తున్నారు. అంటే మా పోయిన ల్యాండ్ కూడా 161, మా ల్యాండ్ ఎక్విషన్ ల్యాండ్ కూడా ఆయన కలిపేషన్ అంటారు అనేది. ఇంకా మన చెరువుల జరిగి లేఅవుట్ చేస్తున్నాడు, చెరువుకి కొంచెం ఆక్యుపై చేస్తున్నాడు, దానికోసం మేము ఏడీ అండ్ ఇరిగేషన్ సర్వే చేపిమని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మా వాళ్ళు మా ల్యాండ్ పోలేదంటే సర్వే చేసుకోరు. 161 లో మా ల్యాండ్ మాకు రోడ్ అయి ఉంటది, ఆల్రెడీ పక్కన సైడ్ బర్మ్స్ ఉంటది, మాకు నష్టం లేకపోతే ఎందుకు సర్వే చేస్తాం ముస్తఫా? ఎలిగేషన్ అది. जी एलिगेशन बोले जैसा नहीं सर, अब సరే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. చెప్పినా మీ ఎస్సీకి చెప్పినా
ఎట్టి పరిస్థితుల్లో వాటర్ బాడీలో చిన్న ఇది చేయడానికి లేదు. ఎస్సీ గారు వచ్చింది కదా, వెరీ గుడ్, చేయండి. ఆ మట్టి కూడా తీసేయించండి. టోటల్ గా మనకు సంబంధం లేదు. ఆయన హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ ఉండండి, ఏముండేయండి. రోడ్డు పని జరగడానికి లేదు. చెరువులో ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్టీఎల్ బఫరు చెరువు ఎట్టి పరిస్థితుల్లో చిన్న కట్ట మట్టి పోసినా ఎత్తేయించాలి. పటాంచల్లో ఎక్కడైతే మనం తీసేయించినో ఆ విధంగా చేయించాలి. తర్వాత నెంబర్ 2, ఏడీ సర్వేర్ వచ్చిందా అండి? నాయక్ రాలేదు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేర్ వచ్చిందా? రాలేదు. మన ఆర్డీఓ గారికి చెప్పేసి, ఆర్డీఓ సంగారెడ్డికి, NH 161 లో పోయిన ల్యాండ్ మన ల్యాండ్ మనకు ఉందా లేదా సర్వే చేయించుకుంటాం మేము. ఓకే, అదే కదా, నీ డౌట్ అదే కదా? సరే, ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ విల్ ascertain whether our land is with us or not. That's all. Okay sir. इरिगेशन वाला उसका काम वो देख लेते, राइट? They are not जानबूझ के कर रहे हैं सर वो लोग. वो बोल रहा है కావాలి అంటే మనం దీనిలో తీసుకోలేమని అన్నారు. మేడం తెలుగు మీడియం ఉర్దూ మీడియం అంటే అవి అలాగే ఉంటాయి. దానికి అడిషనల్గా ప్యారలల్గా ఇంకొక ఇంగ్లీష్ మీడియం సెక్షన్ స్టార్ట్ చేస్తాం. కానీ వాటికి అంటే పిల్లల్ని చూసేటప్పుడు క్లాస్ రూమ్స్ విషయానికి వచ్చినప్పుడు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కలిపి మాత్రమే చూస్తాం. రెండింటిని కలిపి పిల్లల సంఖ్యకు అనుగుణంగా క్లాస్ రూమ్స్ నిర్ధారించడం జరుగుతుంది. అంటే మల్టీ లెవెల్లో మల్టీ లాంగ్వేజ్ చెప్పాలో ట్రైనింగ్ అవుతుంది. ఇప్పుడు ఇంగ్లీషు, తెలుగు వాళ్ళకి తెలుగు, ఆ విధంగా నోట్స్ రాయించడం, దాంట్లో టైం మేనేజ్ చేస్తూ చేయడం అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి వచ్చే వాటికి ఫ్రెష్గా ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది మ్యాక్సిమం. కాబట్టి జనరల్గా తెలుగు మీడియం అనే దానికి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తప్పనిసరి అయితే తప్పితే టోటల్గా అందరు ఇంగ్లీష్ మీడియం కోసమే ప్రైవేట్ స్కూల్స్ పంపేది, మీ పిల్లలైనా మా పిల్లలు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే టోటల్ ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ అవుతుంది. ప్రస్తుతం అయితే స్ట్రెంత్ బాగా పెరిగిన దాకా క్లాసులు సెక్షన్స్ అనేది లేదు. మన ఆ పరిస్థితి వస్తే మళ్ళీ చేస్తుంది గవర్నమెంట్. ఉందా ఇప్పుడున్న స్కూల్స్ లో? है सर. ఉంటే వస్తుంది ఆటోమేటిక్. और एक चीज़ सर, कुलबपुर विलेज में 2 कॉलोनीज हैं, एक टांडा है और जो है विलेज है. तो जो न्यू कॉलोनी फॉर्म हुई उसमें 200 से 220 हाउसेस तक है. पूरे ज़्यादा से ज़्यादा गरीब लोग हैं वहाँ पे. तो कुछ भी आपके स्पेशल उसमें लगा के वहाँ पे एक तो प्राइमरी स्कूल के लिए 2 रूम्स बनाए तो बहुत हेल्प करे जैसा होता सर वो कॉलोनी वालों को. TJR कॉलोनी ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు లేదు మరి, అది స్కూల్ ఓపెనింగ్ లేదు. उतना स्कूल नहीं सर, एक सिर्फ एक 2 रूम्स प्राइमरी स्कूल के जैसा आप स्पेशली कुछ लगाए तो पूरे ज़्यादातर वहाँ पे गरीब घराने के लोग हैं सर. ముస్తఫా ఒక్కటే మనం అర్థం చేసుకోవాల్సింది, వేరే ఫండ్స్ ఏం లేవు. ఇక మన ఊరు మన బడి వచ్చిందంటే 1/3 స్కూల్స్ ఇప్పుడు, 1/3 తర్వాత, 1/3 లాస్ట్లో. అంటే ఏప్రిల్ ఉంటే మీ రిక్వైర్మెంట్లో అడిషనల్ క్లాస్ రూమ్స్ ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు ఇది సెలెక్ట్ అయిందా, నెంబర్ 1 అయిందా, 1/3లో చూసుకోవాలి. కాకపోతే సెకండ్ ఫేజ్లో ఉంటే దగ్గర నుండి ఎస్టిమేషన్ చేసుకొని 2 అడిషనల్ క్లాస్ రూమ్స్ చేసుకుంటే అవుతుంది. ఓకే, ఇది ప్రతి మండల్ ప్రతి జనరల్ బోర్డ్ మీటింగ్ లో అయితే మేడం గారు బాగా కష్టపడి 2 కోట్ల 60 రూపాయలు తీసుకొచ్చి 38 లక్షలు మీరు ఇస్తే మీరు జూన్ వరకు అది పూర్తి చేసి 340 మంది పిల్లల స్ట్రెంత్ మోడల్ ఇస్తున్నారు మన దగ్గర. అయితే 60 మంది పిల్లలు వెళ్ళిపోయారు, మనకు ఫెసిలిటీస్ లేక. కాబట్టి మీరు డిస్కస్ చేసుకున్నాం, మేము ఏదైనా సొల్యూషన్ తీసుకుందాం. మంత్రి గారు సొల్యూషన్ తీసుకోండి సార్. మీరు ఇద్దరు మేడం గారు మీరు ఇద్దరు చైర్మన్ నెలకు 2 సార్లు ఎగ్జాంపుల్ స్కూల్ అడుగుతారు. మేము ఇవ్వడం అడుగుతున్నాం సార్. అదే రైట్, అది 100% చేద్దాం. మంత్రి గారు మన 6 నెలలు అయిపోయింది అంటే డబ్బులు లేదు, అయిపోయింది. ఉన్న దౌడు చేసిండు. ఇప్పుడు మనకి 38 lakhs ఇవ్వాలి. ఈడబ్ల్యూఐడిసి ఈడబ్ల్యూఐడిసి కదా చేసేది, సిద్దిపేటలో పోయి. ఓకే రైట్, నేను చూస్తున్నాను. సాయం చేస్తే పూర్తి అయిపోతుంది తప్పదు సార్. మంత్రి గారితో మాట్లాడి స్పెషల్ గ్రాంట్ అన్న తీసుకున్నాం, ఇంట్లో పెట్టకుండా మనం ఇవ్వండి సార్. ఇది మా మండలంలో 17 తీసుకున్నాం సార్. ఎంపీబీఎస్ 11, జెడ్పీహెచ్ఎస్ 6 సార్. అయితే అలా మాసంపల్లి మొత్తం డిస్కనల్ చేయాల్సి వస్తుంది సార్. మొత్తం కూలిపోయింది. మాసంపల్లి జెడ్పీహెచ్ఎస్ అసలు పనికి రాదు. అయితే బాచపల్లిలో ఎంపీబీఎస్ కూడా మొత్తం కూలిపోయింది సార్. 6th house వచ్చింది. అంగన్వాడీ బిల్డింగ్లో అందరూ ఆడేయడం మొత్తం శిథిలావస్థలో ఉంటే అడిషనల్ క్లాస్ రూమ్స్ పేరుతోటి మనం తీసుకోవాలి అంతే. కొత్త బిల్డింగ్ అంటే రాదు. పాత స్కూల్ బాగుంది, అది రిపేర్ చేస్తాను చెప్పి చేస్తాను. చేద్దాం మరి. చాలా బాగుంది. కాదండి, అది రిపేర్ చేయాలంటే అక్కడ మరి పిల్లలు లేదా? అందులో లేదు సార్, ఖాళీ ఉన్నాయి. నేను నా ఫండ్ 2 లక్షలు పెట్టినా. ఇది మామూలుగా హాస్టల్ కు పనిచేస్తుందని చూస్తున్నాను. ఏది స్థలం ఇప్పుడు ఎంపీపీఎస్ బిల్డింగ్ ఉంది కదా, రోడ్ పక్కకే ఉంటుంది. కొత్త బిల్డింగ్ మీరు ఆర్ఎంఎస్ కింద
నేను కొత్త బిల్డింగ్ జెడ్పిహెచ్ఎస్ అని చెప్పాను సార్. షిఫ్ట్ అయింది, నేనే కట్టాను. ఓకే ఓకే. ఆ పాత బిల్డింగ్ ఏదైతే ఉందో కొద్దిగా రిపేర్ చేస్తే మంచి చేతులకు చిన్న అది ఎంపీపీఎస్ స్కూల్ షిఫ్ట్ చేస్తే ఈ జాగ్రత్త ఏదో రోడ్ పక్కకు ఏదైనా మాకు హాస్టల్కి జాగ్రత్త సార్. వాచపట్ల హాస్టల్ మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు సంగారెడ్డిలో ఉంది, హాస్టల్ శాంక్షన్ చేయించాడు సార్. దాన్ని వాడుకుంటే హాస్టల్ బిల్డింగ్ రోడ్ పక్కన మంచిగా అవుతుంది. మరి మీరు ఒక్కసారి ఎంత అయిద్దో ఎస్టిమేషన్ ఇచ్చాడు? మినిమం రిపేర్స్ దానికి ఇప్పుడు కావాల్సిన నేను 2 లక్షలు ఇచ్చాను, ఎంపీటీసీ ఇచ్చాడు. ఇంకెంత అయితే బాగా 3-4 లక్షలు అయితే తగ్గుతుంది సార్. 3-4 ఉన్నాయి సార్. నీరు ఉరుస్తుంది బాగా సార్. నేను తిరిగి విజిట్ చేసి మీరు మినిమం ఎస్టిమేషన్ చేస్తే ఏదో ఒక ఫండింగ్ ఇచ్చేస్తాం. సరే సార్. అంటే ఇది ఉపయోగపడుతుంది, హాస్టల్కి వస్తుంది కాబట్టి సార్. చిన్న రిక్వెస్ట్, నార్దారు జెడ్పీహెచ్ఎస్ తీసుకోలేదు సార్. ఇప్పుడు వస్తుంది. ఆర్ఎంఎస్ నేనే కట్టినా సార్. కొత్త బిల్డింగ్ సింగల్లా కట్టినా మరి. ఏమవుతుందంటే అడవి వాందులు కోతులు అన్నీ వస్తున్నాయి సార్. స్కూల్ కట్టిన సింగల్ ప్లేస్ ఉన్నది అది బిల్డింగ్. దానికి ఒక రోడ్ లేదు, ఒక స్కూల్ లాగా అనిపిస్తలేదు సార్. నేను దానికి పోయినప్పుడల్లా వాళ్ళు కంపౌండ్ వాళ్ళు ఉంటుంది సార్. స్పెషల్ కేసు కింద తీసుకోండి సార్. అంటే ఇప్పుడు అదొద్దు, నెక్స్ట్ ఫేజ్ లో వస్తుంది. దానికి ఒక కంపౌండ్ వాళ్ళు హాస్టల్లో నేను కూడా కిందమన్నా వాళ్ళు హాస్టల్లో ఎటన్నా బయటకు పోవాలంటే కూడా చెరువులు వచ్చినట్టే భయపడుతుంది పిల్లలు. ఇంత మంచి భోజనం విడిచిపెట్టుకుని పోతున్నాం, మాకు కింద దొరుకుతుందని సంతోషం వ్యక్తం చేస్తుంది సార్. అటువంటి ప్రాణంలో మీరు కూడా దయచేసి మీ ఎంఈఓ గారికి కానీ మీ టీచర్లకు స్ట్రెంత్ పెంచమని చెప్పాలి సార్. విలేజ్ గారు స్ట్రెంత్ పెంచితేనే మన దీనికి దశ దిశ ఒక మార్గం ఉంటుంది సార్. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకుని ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఎక్కడ లేని విధంగా మన సీఎం కేసీఆర్ గారు మేము తిరుగుతున్నాం. మ్యాథ్స్ టీచర్స్ లేరు. నేను మీకు కాల్ చేసిన బోర్పట్ల విలేజ్ గురించి వేరే వాళ్ళని అరేంజ్ చేయమని. అదేవిధంగా మీరు ఒకసారి మీ హెడ్ మాస్టర్స్తో మాట్లాడి ఎక్కడెక్కడ లేరు వాళ్ళకి ఆల్టర్నేట్ ఆల్రెడీ ఎంఎస్సీ చేసిన చాలా మంది ఉన్నారు టీచర్స్, ప్రైమరీ స్కూల్లో చెప్పేటోళ్ళు. వాళ్ళని 2 monthsకి అరేంజ్ చేస్తే పిల్లలకి హెల్ప్ అవుతుంది సార్. అది ఎందుకంటే వాళ్ళకి ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ టీచర్స్ లేని స్కూల్స్ చాలా ఉన్నాయి సఫిషియెంట్గా. ఉంది సార్. మినిమం ఒక్కటి కూడా లేకుండా ఎక్కడ ఉందనేది తీయండి, తీసి అందరికి మొత్తం జిల్లా అందరికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. చెట్ల కింద కూర్చోబెట్టారు. ఎందుకంటే అది ఇంతకుముందు 2-3 సార్లు కూడా పిల్లల మీద స్లాబ్ విరిగి పడి దెబ్బ తాకింది. మరి అట్లా కొంచెం మేజర్ చాలా ఉన్న దగ్గర పెడితే ఫస్ట్ అనుకున్నా 1/3 అయిపోయింది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో 1/3 వస్తుంది. నెక్స్ట్ అకాడమిక్ అన్నీ అయిపోతాయి. ఇక రంది లేదు. ఇప్పుడైతే కొత్త కాదు. ఎందుకంటే మాకు అడుగుతారు కదా సార్, మీకన్నా తెలియదు అంటే నిజంగా మాకు తెలియదు. తెలిసి ఉంటుంది అది ప్రైమరీ. అది ఊలగొట్టాలంటే కూడా ఏ సర్పంచాలు ఏమో గ్రామ పంచాయతీ పెట్టలేనంటారు. ఆ ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడా ఈ పక్కకు అంగన్వాడీ దాంట్లో కూర్చోబెడుతున్నారు. అవి కూడా కొన్ని ప్రైమరీ అది మొత్తం డ్యామేజ్ ఉంది సార్. ఇప్పటికి ఎన్నో సార్లు చెప్దాం కూలగొడతారు. మనం చూసిన కందిలో కాశీపూర్ అనే గ్రామాల్లో ఒక ట్రైన్ బొమ్మ ఉంది. పిల్లలకి ఎంత హ్యాపీగా ఉంటుంది. జెడ్పీటీసీ గారు కూడా వచ్చినారు. అప్పటికప్పుడు వారు కూడా 40,000 రూపాయలు అప్పటికప్పుడే స్పాట్ లో ఇవ్వడం జరిగింది. ఇంకేమైనా చేసుకోండి, బాగా చేసిరని ఒక ట్రైన్. ఎస్ ప్లీజ్. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు దానికి కొంచెం రెస్పాన్స్ ఇచ్చి మేము యాక్షన్ తీసుకుంటాము, ఏం చేస్తామో అంటే అప్పుడు టీచర్స్ కానీ ఎవరైనా ఎనీ ఎంప్లాయీ భయపడతారు. ఈయననే ఒక టీచర్స్ కాదు, ఎనీ ఎంప్లాయీ కంప్లైంట్ చేసినప్పుడు తీసుకునే దానికి మీరు రెస్పాండ్ అయ్యి కొంచెం ఏదైనా ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళకి మీరు రిప్లై ఇస్తే, మీరు కూడా రిటర్న్ దాని ఇస్తే తప్పకుండా వాళ్ళు సాటిస్ఫై అవుతారు. కూడా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, గమనించారు, మీరు కూడా ఏం చేయలేదు. ఇంత మీరు క్లారిటీగా ఇచ్చారు. దానికి మీరు కనీసం రిటర్న్ గానైనా ఎస్ మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తే ఆయనకు బాగుండేది. ఎందుకంటే ఒక్కరికి మీరు పనిష్మెంట్ ఇస్తే మొత్తం అందరూ కూడా బాగుపడతారు. అంత సమయంగా నడుస్తుంది. ఇది ఏంటండి వాళ్ళు చెప్పేది ఏంటంటే మండల స్థాయిలో ఒకరితో చేయించారు కానీ అక్కడ పోతే ఎంక్వైరీకి ఎవరు సపోర్ట్ చేయకపోవడం, స్కూల్ పని వేళలు కాకుండా మిగతా వేళల్లో ఎవరు కూడా అక్కడ ఎంక్వైరీకి సహకరించే విధంగా కూడా ఉండాలి అక్కడ పరిస్థితి. వారు పోయిన ఎంక్వైరీ ఆఫీసర్ కి వెళ్ళిన వ్యక్తికి ఉంటాయి, పేపర్ మీద ఉంటుంది తప్పితే ఫిజికల్ ఎంక్వైరీలో కూడా సపోర్ట్ చేసే విధంగా అక్కడ పరిస్థితులు ఉండాలి. మరి ఆ పరిస్థితులు ఉండే విధంగా ఉండాలంటే మీరు కూడా అక్కడ సహకరించి చేసుకుని ఫిజికల్ ఎక్విప్మెంట్ లో సహకరించారు. ఆల్రెడీ విత్ ప్రూఫ్ తో సహా పెట్టారు. అక్కడ పేపర్ ప్రూఫ్స్ కాకుండా వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు టోటల్ గా ఏంటి అనేది వివరించే వాళ్ళు ఉండాలా. నాకు తెలిసిన ప్రాథమిక సమాచారం డీఓ గారు చెప్పిన దాని ప్రకారం అక్కడ లేదు. ఫీల్డ్ ఎంక్వైరీ పోయినప్పుడు ఎవరు కూడా ముందుకు సపోర్టింగ్ డబ్బులు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, ఏం పని చేయలేదు. మరి స్టే ఉంది, స్టే వెకేట్ చేయించాలి. ఇమీడియట్ గా ఏజీ గారిని నిలవని అవసరం నేను చెప్తా.
మీరు మా డిఆర్ఓ గారి దగ్గర కలవండి. ఈరోజు సాయంత్రం ఆ పేపర్లన్నీ తీసుకురండి. స్టే వేకెట్ చేద్దాం, పని చేద్దాం. ఇప్పుడు డబ్బులు వచ్చి పని చేయని పరిస్థితి వారి సొంత మండలం, సొంత గ్రామం. ఎమ్మెల్యే గారు జిల్లా పరిషత్ అయితే వాళ్ళు సంవత్సరం పెయింట్ చేస్తారు. అవి కాకపోతే కొత్తగా కనబడుతున్నాయి. ఏమన్నారంటే ఆ గోడలు గట్టిగా ఉన్నాయి, పైన స్లాబ్ వేసి కింద ఫ్లోరింగ్ చేస్తామంటారు. అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారు ఏమన్నంటే, లేదు సార్ మేడం అక్కడ మేము ఎప్పటికి పెయింట్ చేస్తాం కాబట్టి అవి కొత్తగా కొడుతున్నాయి, అవి ఇంకూ చేసినట్టు కుదరదు అని వాళ్ళు అంటున్నారు సార్. నిజమే సార్, మేము ఎప్పుడో మా నాన్న మా బావ చదువుకున్న స్కూల్ సార్ అవి. అక్కడ మేము కూడా అక్కడ ఓల్డ్ స్టూడెంట్నే. అవి మేము చూడకముందు కట్టిన స్కూల్ ఇప్పుడు గట్టి ఉన్నాయంటే కూడా మాకు కూడా ఇబ్బంది సార్. మళ్ళీ ఇప్పుడు ఫ్లోరింగ్ వేయడం మళ్ళీ కనుక్కోదు సార్. సార్ చూసినందుకు బాగుంది సార్. అది గోడలు ఎప్పటి పెయింట్ చేస్తే బాగానే ఉంటాయి సార్. కొత్త పాత చేసినప్పుడు బాగానే ఉంటది. పెయింటింగ్ వేసి పెట్టిండే ఎప్పటి పెయింటింగ్ చేస్తారు సార్, 2 సంవత్సరాలకు ఒకసారి అట్లా ఎవరినో పట్టుకొని. అదే వచ్చిందా? యూపీఎస్ అన్ని ఒక దగ్గర ఉన్నాయి కదా? అన్ని ఒక దగ్గర ఉన్నాయి సార్. పిఎస్, హై స్కూల్ అన్ని రోడ్ మీద ఉన్నాయి. రోడ్ మీదనే ఉన్నాయి సార్. కాంపౌండ్ వాల్ అంతా ఉంది. మరి బిల్డింగ్ ఎంత అంటే ఇప్పుడు కొత్త బిల్డింగ్ కట్టడానికి మనకు అనుమతి లేదు. అనుమతి ఇవ్వడం ఏఈ గారు అంటున్నాడు గట్టి ఉంది అని వద్దంటున్నట్ట. మాకు హెడ్ మాస్టర్ ఏమో మాకు రోజు ఫోన్ చేసి మేడం మాకు కూల్చొస్తారని కట్టిస్తే బాగుంటుంది, కొత్త బిల్డింగ్ బాగుంటుంది అని అక్కడ అడిషనల్ క్లాస్ రూమ్స్ పేరుతో తీసుకోవాలి తప్పితే బిల్డింగ్ కొత్త బిల్డింగ్ కి మనకు శాంక్షన్ రాదు. ఇప్పుడున్న దాని ప్రకారం అన్నట్టు అడిషనల్ క్లాస్ రూమ్స్ పేరుతో తీసుకోవాలి. ఎలా ఎంత మొత్తం గట్టిగా లేవు సార్ గోడలు. అవి ఎప్పుడో కట్టిన గోడలు పెయింట్ చేసుడు అవి చూస్తే మంచిగా అనిపించి కొత్తగా ఉన్నాయి, గోడలు కూల్చిన అవసరం లేదు అని అంటున్నట్టు ఏఈ గారు. ఆందోళన డివిజన్ వాళ్ళు 9 మండలాలు, పబ్లిక్ హెల్త్ వాళ్ళు 2 మండలాల లోపల మొత్తము మన 27 మండలాల లోపల కలిసి వాళ్ళు ఇప్పటివరకే ప్రతి పాఠశాల లోపల కూడా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళతోని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, అదేవిధంగా సైట్ ఇంజనీరు ఏఈ గారు అక్కడ స్కూల్ విజిట్ చేసి అక్కడ ఏమేమి అవసరాలున్నాయి, ప్రతి పాఠశాలకు సంబంధించిన అవసరాలన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా అన్నీ కూడా సాఫ్ట్వేర్ ఆన్లైన్లోనే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు ఆ కార్యక్రమమే జరుగుతున్నది. వీళ్ళు ఇంజనీర్లు గుర్తించిన అవసరాలు కూడా తాండాలు ఒక 2-3 కిలోమీటర్ లోపల ఉన్నాయి సార్. డిప్టీ మన అడిషనల్ కలెక్టర్ గారు తిరిగారు అక్కడంతా కూడా పల్లె ప్రగతిలో. కాబట్టి నేను చెప్పడం ఏంటిదంటే ఇవన్నీ కూడా మైగ్రేట్ అవుతారు కాబట్టి స్టూడెంట్స్ అంతా కూడా ఉన్న ఆ స్టూడెంట్స్ కూడా చదువు చెప్పడం అనేటువంటిది నిర్లక్ష్యం చేయడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా మాకు ఎంఈఓ ఉన్నారు శ్రీనివాస్ గారు, 4 మండలాలు కలిపి ఒకే ఎంఈఓ సార్ ఇన్ఛార్జ్. తను ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు, ఏ జనరల్ బాడీ మీటింగ్ రాడు, ఎప్పుడు కూడా రెస్పాన్స్ చేయడు. కాబట్టి అది ఒకటి అంటే ప్రతి మండలానికి ఒక ఇన్ఛార్జ్ ఎంఈఓ స్పెషల్గా పెడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. 4 మండలాలు కాకుండా ఇప్పుడు ఎవరైతే సీనియర్ ఉన్నో వాళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుంది. ఇన్స్పెక్షన్ ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో. ఇప్పుడు డిఓ గారు నేను చెప్తున్నాను, అక్కడ ఉన్నటువంటి తాండాలు కానీ పల్లెలు కానీ అక్కడ లాస్ట్ బార్డర్లు ఉన్నాయి కాబట్టి నిర్లక్ష్యం చేసి అండర్స్టాండింగ్ లో వాళ్ళు మాట్లాడుకొని బయట రియల్ ఎస్టేట్ కి అదేవిధంగా నేను చెప్పాను కదా బిజినెస్ కి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి నేను డిఓ గారికి సభాముఖంగా చెప్తున్నాను, నా దగ్గర ఉంది పర్టికులర్ గా ఈనాడు పేపర్లో కూడా రావడం జరిగింది, నమస్తే తెలంగాణ పేపర్లో కూడా చేయడం జరిగింది. వాళ్ళు రాజకీయంలో తిరగడము, ల్యాండ్ వ్యవహారం చేయడం అనేటువంటిది బట్ ఇప్పుడు వరకు పట్టించుకోలేదు. అదేవిధంగా స్పెషల్లీగా డిఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి యూత్ ఎల్ఎస్పిఎస్ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు, కానీ డిఓ గారు కూడా నిర్లక్ష్యం వహించారు. అది నేను కోరుకోవడం కూడా నేను చెప్పడం కూడా అక్కడ సార్ ఇట్లా జరుగుతుంది పరిస్థితి, నా మండలంలో చాలా వెనుకబడి ఉంది, పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు, సిస్టమ్ బాగలేదు సార్, ఇన్స్ట్రక్షన్ చేయడానికి చెప్పడం జరిగింది. అయినా వారికి సస్పెండ్ చేయకుండా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఇట్లనే అనామతం ఉంచుకోవడం అనేటువంటిది అది శోచనీయం సార్. వాళ్ళకి మళ్ళీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందా డిఓకి ఎంఈఓకి, లేకపోతే ఆడ టీచర్లకు నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఇప్పటికీ 2-3 మంత్స్ అయిపోయి వాళ్ళకి ఇచ్చేసి సబ్మిషన్ చేసి ఆ కాపీ కూడా మరి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి కదా సార్. అలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. కాబట్టి నేను ఒక ఎడ్యుకేటెడ్ గా నా మండలం బాగుపడాలంటే ఈరోజు గవర్నమెంటే మంచి నిర్ణయాలు తీసుకుంటుంటే అక్కడ లక్షల జీతాలు తీసుకొని పిఆర్స్ అమలై ఈరోజు డిఏలు చెల్లించి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది, మన కలెక్టర్ గారు ఎంతో కృషి చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఒక 4 గంటలు బడిలో ఉంటే బాగుంటుంది. లేకపోతే రీజన్ ఇచ్చి నాలాగా నేను కూడా టీచరే బయటకు వచ్చేసాను, అట్లా బయటకు వచ్చేస్తే బాగుంటుంది. నేను 17 సంవత్సరాలు సర్వీస్ చేశాను, 70,000 శాలరీస్ పెట్టి బయటకు వచ్చాను. చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. బయటకు వచ్చేస్తే బాగుంటుంది నేను కోరుకుంటున్నాను. లేదా ఒక ఇష్టం తోటి ఎడ్యుకేషన్ చేయండి, పిల్లలకు నేర్పించండి. అక్కడ ఉన్నటువంటి తాండవాళ్ళకు కన్సల్ కావడం, ఒక ఇద్దరికి చాలు దాపేయడము, బయటికి వెళ్ళిపోవడము, డుమ్మలు కొట్టడం అనేటువంటి కరెక్ట్ కాదు. డిఓ గారు ఖచ్చితంగా మీరు గట్టి నిర్ణయం తీసుకొని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి, లేకపోతే నేనే కిందికి కూర్చోవాల్సి వస్తుంది.
చాలా స్కూల్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్ అది అనేటువంటి మీకు ఏమైనా రిలేషనా లేకపోతే సార్ ఒక టీచర్ కంప్లైంట్ ఒకటి రిసీవ్ చేసుకోవడం జరిగింది దాని మీద సార్ లెట్ మీ కన్క్లూడ్ చెప్పండి అతని పైన ఎంక్వైరీ ఆఫీసర్ కూడా అపాయింట్ చేశాము. అయితే ఎంక్వైరీ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్ట్లో అంత స్ట్రెంత్ లేదు, దాంట్లో కంక్లూజన్ కూడా లేదు. అతను సింపుల్గా రాసి ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని మళ్ళీ ఎంక్వైరీ ఆఫీసర్కే రిటర్న్ చేశాము. రిటర్న్ చేసి దానిపైన వద్దులేండి, ఏడీతో ఎంక్వైరీ చేయించండి. మీ ఆఫీస్లో ఏడీ ఉంటుంది కదా. అదే కాకుండా ఆకస్మిక తనిఖీలు కూడా పెంచుదాం. రాతోడు చెప్పింది ఉందో జెడ్పీటీసీ గారు సరైన సూచన. మనం పనివేళల్లో మీరు మేము అందరం ఆకస్మిక తనిఖీలు చేయటం కొద్దిగా, అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కూడా ఉంది, వండి కూడా పడలే ఎట్లా, కాబట్టి ఆ వర్షాన వాళ్ళు ఉండే విధంగా మనం తనిఖీ చేసుకోవడం, అదేవిధంగా ఎగ్జామ్స్ టైం పిల్లల్ని ఎంకరేజ్ చేయడం. ఏదో మనం ఫాల్ట్ ఫైండింగ్ లాగా కాకుండా మనం కూడా పిల్లలకి కొద్దిగా మోటివేషన్ క్లాసెస్ ఇవి చేసుకోవడానికి ధన్మని పోవడం, వాళ్ళ విద్యా బోధన ఎట్లా జరుగుతుందో చూడటం. ఈ విధంగా మీరు మేము అందరం ఈ యొక్క నెల 15 రోజులు క్రూషియల్. ఇప్పుడు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ May 21 ఉన్నాయి, ఒక 2 నెలలు ఉంది. కాబట్టి ఈ టైంలో మనందరం కూడా తిరిగి దాన్ని మీరు అన్నట్టుగా మొత్తం స్కూల్స్ అన్ని బాగైనప్పటికీ, ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పటికీ మన యొక్క అంకిత భావం లేకపోతే ఇదంతా కూడా నిరర్ధకమవుతుంది. కాబట్టి ఒకవైపు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది గవర్నమెంట్, ఎంత విప్లవాత్మకమైనటువంటి చర్య గమనించండి. ప్రభుత్వం ఎంత ఆలోచించింది విద్యా వ్యవస్థ మీద అంటే, ఒక పక్క ఇంగ్లీష్ మీడియం, ఈ పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి. ఓ పక్క స్కూల్ కి కార్పొరేట్ స్కూల్ కు ఉన్నటువంటి మొత్తం హంగులు అమరుస్తుంది. అంటే టోటల్ గా డిజిటల్ క్లాస్ రూమ్స్ అనేది చాలా పెద్ద పెద్ద స్కూల్స్ లోనే ఉంటాయి. ఆ క్లాస్ రూమ్స్, డైనింగ్ హాలు, ఒకటి కాదు అన్ని. ఇంతకుముందు మనం హెడ్ మాస్టర్ కూర్చునే చైర్ చూస్తేనే మనకే ఇది అయిపోయేది. మరి స్కూల్ పిల్లల ఫర్నిచర్ పక్కన పెట్టండి, హెడ్ మాస్టర్ గారు కూర్చునేది, టీచర్లు కూర్చోవడానికి కూడా సరైన కుర్చీ లేదు. ఇప్పుడు అంతా ఫర్నిచర్, టోటల్ ఫర్నిచరు, పిల్లలకి ఫర్నిచరు, తర్వాత మంచి టాయిలెట్స్ నా సూచన ప్రజాప్రతినిధులకి కడుతున్నాం. గ్రౌండ్ అంతా టాయిలెట్స్ అవుతున్నాయి, అది గొలగొట్టు లేదు మరి కట్టుడు. ఈ విధంగా మొత్తం కూడా గ్రౌండ్ ఖాళీ అవుతుంది. అట్లా కాకుండా ఉన్న వాటిని ఫంక్షన్ చేసుకునే విధంగా మనం చేసుకోవాలి. కొత్తగా కడితే ఏ లాభం, మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఇంకా మరి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే, ఈ యొక్క ఏ ఉన్నా సరే గ్రామ పంచాయతీ వ్యవస్థలోనే అవన్నీ కూడా మమేకమై ఉంటాయి. స్కూల్ కానీ, బడి కానీ, గుడి కానీ అన్ని కూడా టోటల్ గా గ్రామ పంచాయతీయే పారిశుద్ధ్య పరంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి మళ్ళీ అటెండర్, వాచ్మెన్ల వ్యవస్థ లేదు. కాబట్టి అది కూడా గమనించి మనం సర్పంచులు వాళ్ళందరికీ లోకల్ బాడీస్ మా వైపు నుంచి పంచాయతీ సెక్రటరీస్ తోటి స్కూళ్ళన్నీ కూడా బాగా ఉండే విధంగా, శానిటేషన్ ఉండే విధంగా, గ్రామ పంచాయతీ సిబ్బందితోనే చేసుకునే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. మున్సిపల్ అయితే మున్సిపల్ సిబ్బందితో చేయించుకున్నటువంటి ఉత్తర్వులు ఉన్నాయి. మొన్న కూడా మాకు మళ్ళీ దీని మీద కాన్ఫరెన్స్ కూడా జరిగినాయి. డిఓ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు కూడా మళ్ళీ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు బాగా ఉండేటట్టు చేసుకోవాలి. ఈ పనులన్నీ కూడా మనం సమ్మర్ లో చేసుకుంటే వచ్చేటటువంటి పిల్లలకి కొత్త స్కూల్లోకి ఆవరణలో అడుగు పెట్టినట్టు, లేదా పెచ్చులుడిపోయి కలర్ మాసిపోయి ఆ స్కూల్ రావాలంటే ఒక రకమైన జుగుప్స పిల్లలకు ఉంది. ఇప్పుడు మంచి కలర్ తోటి ప్రైవేట్ స్కూల్, అంగన్వాడీ, మామూలుగా ప్రైమరీ స్కూల్ అనేది నిబంధన. ఎందుకంటే మధ్యాహ్న భోజన పథకము అనేది ప్రతి పాఠశాలలో కూడా అమలు జరుగుతున్నది కనుక ప్రతి పాఠశాలకి కిచెన్ షెడ్ ఉంటే ఏమైనా రిపేర్స్, లేదు అని అంటే దాన్ని కొత్తది శాంక్షన్ చేసి కట్టడం. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న విలేజెస్ ఏవైతున్నాయో ఆల్మోస్ట్ సెలెక్ట్ చేసిన విలేజ్లలో స్కూల్లో స్ట్రెంత్ ఎక్కువ ఉంది సార్. ఇప్పుడు ఈ క్షణంకు మనం వర్క్ స్టార్ట్ చేసిన మినిమం 3 to 4 months పడుతుంది సార్ ఆల్ రిపేర్స్. ఎందుకంటే పర్సనల్గా నేను ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ విజిట్ చేసి మేజర్ రిపేర్సే ఉన్నాయి సార్. కాదు, మనం ఏం చేద్దామంటే చిన్న చిన్న స్పెషల్ క్లాస్ రూమ్స్ లాంటివి అయితే మాత్రం ఎంత టైం అయితే తీసుకుందాం, మనం చేయగలిగేది ఇప్పుడు మానవ ప్రయత్నం అంతే కదా. అది ఇప్పుడు ఇమీడియట్ గా అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎమ్మెల్యేస్ కూడా కొబ్బరికాయలు కొట్టారు, మీరు కూడా అయితే కాబట్టి లెస్ దాన్ 10% డీవియేషన్, లెస్ దాన్ 30 lakhs టెండర్ కూడా లేదు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీయే చేసుకోవచ్చు. అవును సార్, అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేస్తాం, డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం ఈ రోజు. కాబట్టి వాళ్ళకి అడ్వాన్స్ కూడా ఉంటుంది, కొద్దిగా అమౌంట్ వెసులుబాటు ఉంటుంది. దళిత బంధు ఎట్లున్నా ఆ విధంగా ఇదంతా ఏంది వ్యవహారం అని చెప్పేసి కొద్దిగా ఆ పని కూడా చేశారు. 15%. కాబట్టి 15% 15% అడ్వాన్స్ కూడా ఇస్తాం మాక్సిమం. రెడీ, నువ్వు స్టార్ట్ చేయడమే లేట్. ఓకే సార్. ఆల్రెడీ ఇప్పుడు మీ స్కూల్లో కొండాపూర్ ఏంటంటే 4 రెడీ ఉన్నది. మనకి 30% ఉన్నాయా? 30 lakhs బిలో ఉన్నాయో లేవు చూసుకొని 30 lakhs బిలో ఉంటే మాత్రం ఆ ఎస్ఎంసీతో మాట్లాడుకొని స్టార్ట్ చేయండి. పిల్లలకి జూన్ వచ్చేసరికి కలర్ఫుల్ గా బ్రహ్మాండంగా కనబడే విధంగా చేద్దాం. కొన్ని చోట్ల అడిషనల్ క్లాస్ రూమ్స్ అవసరం లేదనుకోండి, మైనర్ రిపేర్స్ అనుకోండి, కొట్టేయచ్చు. కొట్టేసి రంగు వేసేసి కొద్దిగా డైనింగ్ హాల్స్ ఉన్న దగ్గర కొద్దిగా టైం పడుతుంది. పట్టిన ఏమైతుంది అంటే నా తరఫుకి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, కొన్ని మనం ఇంపోర్టెడ్ కెమికల్స్ సార్ మనకి ఇక్కడ రామచంద్రపూర్లోనే అవైలబుల్ ఉన్నాయి. ఈ లీకేజ్ కోసము
ఆ లీకేజ్ అవి చాలా బాగా కంట్రోల్ అవుతుంది సార్ వాటితోటి. నువ్వు మోడల్ గా నువ్వు అది చేస్తే ఒకటి చూపిస్తాను. ఇప్పుడు మాదేపల్లిలో మా కలిగేట్ జెడ్పీటీసీ గారు కట్టించినాడు, డైరెక్ట్ షెడ్ దగ్గరుండి కట్టించినాడు ఎమ్మెల్యే గారి యొక్క డైరెక్షన్స్ తోటి. అట్లా నువ్వు కూడా ఒక మోడల్ చేయి మరి. రూఫ్ లీకేజ్లకి రామచంద్రాపురం నుంచి అదేదో ఉంటుంది లాటెక్స్ సంథింగ్ ఉంది కదా, రోడ్ మీద ఉంది అది, దాన్ని పెట్టుకుని ఏమన్నా రూఫ్ లీకేజ్ నువ్వు చేస్తే అదే అందరికి ఇంజనీర్స్ చెప్తాం మనం. ఓకే సార్, డూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సరుకులో ఉన్న క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి. వాటిని ఇంజనీర్ గారు సర్టిఫై చేస్తే వాటిని తీసేసి వాటి స్థానంలో కొత్త క్లాస్ రూమ్స్ కూడా కట్టడానికి అవకాశం ఉంది. అదేవిధంగా హై స్కూల్స్లో డైనింగ్ హాల్, హై స్కూల్స్లో కూడా డైనింగ్ హాల్ చేయడానికి అవకాశం ఉంది. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిజిటల్ ఎడ్యుకేషన్, ఈ డిజిటల్ ఎడ్యుకేషన్లో కంప్యూటర్ తర్వాత స్క్రీన్ ప్రొజెక్టర్ ఇవి కూడా హై స్కూల్స్లో ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. మనం ఇప్పుడే లిస్ట్ చూసాం. మీ దగ్గర మల్కాపురం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని కలిసి డిస్కస్ చేసుకొని వాళ్ళ అనుమతితోటి పనులు స్టార్ట్ చేసి చూపించండి అంటున్నాను. ఈ 3 రెడీగా ఉన్నాయి. నేనే శాంక్షన్ ఇచ్చేది, నేనే డబ్బు ఇచ్చేది. నా పేపర్ తర్వాత వస్తుంది, రేపు వెళ్ళిండు, కానీ పనులు స్టార్ట్ చేయించండి. ఎస్ఎంసి లేదు, అంత కూడా గవర్నమెంట్ గ్రాంట్ కదా, ఆ డబ్బు వచ్చింది మా దగ్గర. గౌరవ సభకి నమస్కారం. మన ఊరు మనబడి కార్యక్రమం అనేది పాఠశాలల, ప్రభుత్వ పాఠశాలల కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్, సమగ్ర అభివృద్ధికి సంబంధించిన ఒక మంచి పథకము. ఇందులో మన సంగారెడ్డి జిల్లాలో 1262 పాఠశాలలు ప్రభుత్వ అండ్ లోకల్ బాడీ మేనేజ్మెంట్లో ఉన్నాయి. అందుకు ఫస్ట్ సంవత్సరం, ఈ సంవత్సరం 2021-22 సంవత్సరానికి గాను 441 పాఠశాలలు ఎంపిక కాబట్టి, అంటే 35% ఫస్ట్ ఇయర్ తీసుకోవడానికి గవర్నమెంట్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా మళ్ళీ 2 ఇయర్స్లో అన్ని పాఠశాలలు కూడా కవర్ అవుతాయి. అంటే ఈ నేను చెప్పినట్టుగా 1262 పాఠశాలలు కూడా రాబోయే 2 సంవత్సరాల లోపల అన్ని కవర్ అవుతాయి. మనకి జిల్లాలో 441 పాఠశాలల లోపల ప్రైమరీ స్కూల్స్ 256, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ 61, హై స్కూల్స్ 124 పాఠశాలలు ఎంపిక కావడం జరిగింది. ఇందులో మొత్తము 80,757 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీళ్ళందరూ కూడా బెనిఫిట్ అవుతారు. మొత్తము మన జిల్లాలో ఈ 1262 పాఠశాలల లోపల 1,27,753 విద్యార్థులు ఉన్నారు. అంటే 63% మంది విద్యార్థులు దీనివల్ల లబ్ధి పొందడానికి ఉంది. అంటే మనం తీసుకుంటున్న పాఠశాలలు కేవలం 35%, అయినప్పటికీ కూడా 63% మంది విద్యార్థులు దీనివల్ల లబ్ధి పొందుతారు. సో మనకి ఇక్కడ మన ఊరు మనబడి, గ్రామాల్లో అయితేనేమో పట్టణాల్లో అయితేనేమో మన బస్తీ మనబడి, ఈ కార్యక్రమంలో 12 కంపోనెంట్స్ తీసుకోవడం జరుగుతుంది. 12 కంపోనెంట్స్ అంటే ప్రతి పాఠశాలకి కూడా ఇక సమగ్రంగా, అంటే ఇది ఉంది ఇది లేదు అనేది కాకుండా మొత్తం 12 ఏరియాలు, ప్రతి పాఠశాలకి కావాల్సిన మినిమం నీడ్స్ ఇవి. ఇందులో టాయిలెట్ విత్ రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ, ప్రతి పాఠశాలకు కూడా టాయిలెట్, రన్నింగ్ వాటర్తో కలిగిన టాయిలెట్ ఒకటి ఉండాలి అనేది. అదేవిధంగా ఎలక్ట్రిఫికేషన్, చాలా పాఠశాలల లోపల ఇప్పుడు ఎలక్ట్రిసిటీ సమస్యలు కొన్ని ఉన్నాయి. అంటే బోర్డులు విరిగిపోవడము, తర్వాత ఫ్యాన్స్ లేకపోవడము, ట్యూబ్ లైట్లు లేకపోవడము, ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటిని కూడా ఈ కార్యక్రమంలో చేపట్టడానికి అవకాశం ఉంది. డ్రింకింగ్ వాటర్ సప్లై, ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థులందరికీ కూడా తాగునీటి సౌకర్యాన్ని కల్పించడం అనేది ఒక కాంపోనెంట్గా ఉంది. అదేవిధంగా ఫర్నిచర్ టు స్టూడెంట్స్ అండ్ స్టాఫ్, విద్యార్థులకి మరియు ఉపాధ్యాయులకి, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అందరికీ కూడా ఫర్నిచర్ ఏర్పాటు చేయడం అనేది కూడా ఒక కాంపోనెంట్గా తీసుకోవడం జరుగుతుంది. పెయింటింగ్ ఆఫ్ ఎంటైర్ స్కూల్ బిల్డింగ్కి మొత్తం కూడా పెయింటింగ్ చేయడం జరుగుతుంది. అది మొత్తం అన్ని పాఠశాలలకి కూడా ఒక యూనిఫామ్ కలర్ అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. మేజర్ రిపేర్ అండ్ మైనర్ రిపేర్స్, పాఠశాలకి చాలా వరకు కూడా కొన్ని పాఠశాలల లోపల మేజర్ రిపేర్స్ అవసరం ఉంది. అదేవిధంగా మైనర్ రిపేర్స్ కూడా అవసరం ఉంది. అంటే ఫ్లోరింగ్ కానీ, స్లాబ్ కానీ, వాల్స్ క్రాక్ రావడం, ఇలాంటి రిపేర్స్ అన్నీ కూడా ఇందులో టేకప్ చేయడానికి అవకాశం ఉంది. గ్రీన్ చాక్ బోర్డ్స్, అంటే ఇప్పుడు ప్రస్తుతం అన్ని పాఠశాలల లోపల కూడా బ్లాక్ బోర్డ్సే ఉన్నాయి. బ్లాక్ బోర్డ్ స్థానంలో అన్ని పాఠశాలల లోపల కూడా గ్రీన్ చాక్ బోర్డ్స్ ఏర్పాటు చేసేయడానికి అవకాశం ఉంది. కాంపౌండ్ వాల్ కూడా అన్ని పాఠశాలలకి లేదు, కొన్ని పాఠశాలలకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో అన్ని పాఠశాలలు కూడా
దీనిలో కవర్ చేయడానికి అవకాశం ఉంది. కిచెన్ షెడ్స్ వర్తిస్తాయండి, ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. కాకపోతే ఏంటంటే ఈ రోజు యాక్షన్ ప్లాన్ లో నిన్న సంగారెడ్డి టౌన్ ఇంత దగ్గర ఉన్నాం సార్. కొండాపూర్ మండలంలో ఒక్క విలేజ్ సెలెక్ట్ చేయలేకపోయారు సార్ కలెక్టర్ గారు. మా మీద సౌకర్యాలు ప్రేమ ప్రతి నియోజకవర్గంలో శాంపిల్ మనం ఇది 100 అంటే ఎట్లా మనం చేస్తే ఎట్లా సక్సెస్ అవుతున్నామని తెలియడానికి శాంపిల్ తీసుకున్నాం. ఒక్కసారి అన్ని కాదు కదా, కష్టం కదా. అందులో లాస్ట్ లో తీసుకున్నాం ఆర్థిక సంవత్సరం. ఇప్పుడు పెద్ద ఎత్తున పోతాం నియోజకవర్గంలో. సంగారెడ్డి టౌన్ దగ్గర ఉంది కాబట్టి ఒక 4-5 హాస్టల్ దగ్గర ఉంది సార్. ఒక పెద్ద ఈసారి అన్ని వస్తాయి. ఆల్రెడీ మనకి ఇప్పుడు నారాయణఖేడ్ అంటే 2 గ్రామాలు, పటాన్చెరువు అంటే 4 గ్రామాలు, అట్లే వచ్చినాయి. టోటల్ 3 గ్రామాలు. కాబట్టి నెక్స్ట్ వచ్చే దాంట్లో ఎక్స్టెన్సివ్ వస్తాయి. జైరాబాద్ ఒకటే ఒక మోడల్ చేద్దామని ఎమ్మెల్యే గారు డిస్కషన్ చేసి ఒకటే గ్రామం, దాని అద్భుతంగా ఆ గ్రామంలోనే 2-3 రోజులు అంటే నేనే ఫాలో అప్ చేద్దాం అనుకున్నా సార్. ఒక పెద్ద డ్రై క్లీనింగ్ యూనిట్ పెట్టి ఇట్లా మనం పట్టణము కానీ ఉంటాం కదా సార్, రోజు దొరకపోతాం ఈ లోపల స్కెచ్ ప్లాన్ చేయండి. ఆల్రెడీ నేను బాబురావు సార్ తో డిస్కషన్ కూడా చేశాను సార్. మంచి డ్రై క్లీనింగ్ యూనిట్, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఎవరు మల్కాపూర్ ఏరియాలో పెడదామనే ఆలోచన. మల్కాపూర్ ఏరియా అవును సార్. ఈ లోపల ప్లాన్ చేయండి, ప్లాన్ చేద్దాం. రెడీ సార్. అంతా యూనిట్ అది ఏడ దొరుకుతుంది, ఎంత దొరుకుతుంది, ఏంటి దాని పరిధానం ఏంటని టోటల్ నా దగ్గర ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది సార్. డిపిఆర్ మిషన్ ఇవన్నీ కూడా తీసుకుంటే అంతా డీలర్ వాళ్ళ నంబర్ కూడా ఉంది సార్ నా దగ్గర. ఇప్పుడు ప్రయారిటీలో ఇచ్చేస్తామని. ఓకే సార్. రైట్. సంపాదించుకోవడానికి నెలకు 30,000-50,000 సంపాదించుకోవడానికి అది స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది సార్. వాస్తవానికి వాళ్ళకు ఒక 10 రోజుల్లో రావడం జరిగింది అక్కడ రుద్రాంలో సార్ గారు. కాబట్టి రేపటి రోజున తలరాతలు మారిపోతాయి, వాళ్ళు ధనవంతులు అవుతారనేటువంటి దానికి అది 100% నిదర్శనం సార్. అది జిల్లా వ్యాప్తంగా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ దళిత బంధు సార్. దళిత బంధు అనేటువంటిది కళ్ళారా చూసాం కాబట్టి మనం మాట్లాడుతున్నాం సార్. ప్రత్యేకంగా చైర్మన్ గారికి, మా ఎమ్మెల్యే గారికి, అదే కలెక్టర్ సార్, మీకు అడిషనల్ కలెక్టర్ గారికి, బాబురావు గారికి కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా చక్కటి ప్రోగ్రామ్. ఒక్కొక్క బెనిఫిషరీకి 10 లక్షల చొప్పున ట్రాక్టర్ కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, అక్కడ సెంటరింగ్ సామాన్లు కానివ్వండి సార్. నిజానికి చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళు. ఈరోజు దేశం సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు లాంటి మా ఎమ్మెల్యే లాంటి నిర్ణయాలు తీసుకోవాలి సార్. ఖచ్చితంగా మేము అనుకున్నది ఆ సంకల్పం అక్కడ నెరవేరింది అనుకుంటున్నాం. 10 కోట్ల రూపాయలు ఒక విలేజ్కి వచ్చింది. అది యాక్చువల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, డిస్ట్రిక్ట్ లో పెడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అంటే ఏ ఊళ్ళో పెట్టాలి కదా, ఏ ఊళ్ళో కాకుండా నేను కోరుకోవడం ఏంటంటే అక్కడ ఒక పండుగ వాతావరణం జరిగింది సార్. ఒక విలేజ్ ఒక విలేజ్ కి 10 కోట్ల రూపాయల గవర్నమెంట్ ప్రభుత్వము ఇవ్వడము, ఎలాంటి ఇంటర్ఫియర్ లేకుండా, ఎలాంటి దళారులు లేకుండా డైరెక్ట్ మీరే స్వయంగా కలెక్టర్ మీరు అదే అక్కడ ఈడీ గారు వచ్చి గ్రౌండింగ్ చేయడము, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి దేంట్లో అయితే స్కిల్స్ వాళ్ళకి డెవలప్మెంట్ ఉందో ఆ స్కిల్ సంబంధించినటువంటి పరికరాలు కొనియడం అనేటువంటిది నిజానికి నా భూతో నా భవిష్యత్. ఖచ్చితంగా దళిత బంధు అనేటువంటిది 100% సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. మరి మనం ఇచ్చిన 5 యూనిట్లు చేసుకోవచ్చు, బర్రెలు కొనుక్కోవచ్చు, గేదెలు కొనుక్కోవచ్చు, తర్వాత ఇంకా పౌల్ట్రీ పెట్టుకోవచ్చు. దానికి నిబంధనలు లేవు. అదేవిధంగా 2-3 కలిస్తే 30 లక్షలు పెట్టి పెద్ద ఎత్తున చేసుకోవచ్చు. కాబట్టి అద్భుతమైనటువంటి పథకం. దీనికి ఫ్రీగా ఇచ్చినారు. ఎక్కడ ఆ లబ్ధిదారుల యొక్క ఆలోచన మేరకే, అంగీకారం మేరకే ఉంది. కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ గురించి ఇందాక వారు కూడా చెప్పినారు. స్పెసిఫిక్ ఏమన్నా ఉంటే మనం ఆల్రెడీ మొన్న డిసిసి బ్యాంకర్స్ మీటింగ్ లో డిస్కస్ చేసాం. గ్రౌండింగ్ మీద ప్రతి నెల మాకు మీటింగ్ జరుగుతుంది. జనరల్ గా బ్యాంక్ అనేది వ్యాపారం, బాగా కట్టేటోళ్ళకి ఇస్తారు. ఆల్రెడీ డిఫాల్టర్, ఈయన ఆల్రెడీ డిఫాల్టర్ ఏమిటి, మళ్ళీ వచ్చింది సబ్సిడీ ఏంది పరిస్థితి అనేది ఉంటుంది జనరల్ గా వాళ్ళకి కమర్షియల్ గా. అయితే కేస్ బై కేస్ మీరు పర్సనల్ గా ఇచ్చేస్తే, ఈ వ్యక్తికి ఈ విధంగా ఉంది అని ఇచ్చేస్తే చేస్తాం. జనరల్ గా కాకుండా ఉంటే సాల్వ్ చేస్తాం. ప్రతి నెల కూడా మనకు ఒక బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. దాంట్లో నేనే ఉంటా. కాబట్టి ఇందాక వారు చెప్పినవి కూడా డిస్కస్ చేసాం. అవి ఏమన్నా ఉంటే మీరు నాకు కానీ రాజేష్ గారికి కానీ ఇస్తే సార్ట్అవుట్ చేస్తాం. ఈ ప్రాబ్లమ్స్ లేవు. ఇక ఫ్యూచర్ లో దళితులకి ఇక తలరాత మారింది. ఇక ఎవరు చూడు తిరగాల్సిన అవసరం లేదు. మొత్తం మనమే వచ్చి అక్కడ కూర్చొని జిల్లా యంత్రాంగం, కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ కూర్చొని వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ కుటుంబ సభ్యుల్లా కూర్చొని చాపేసుకొని ఈ 10 లక్షలతో ఏం చేస్తామని కూర్చొని ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు తిరిగాడు గొడ్డిగారిపల్లిలో, ఇల్లు తిరిగాడు. ఆయన 100 ఇండ్లు కూడా ఎమ్మెల్యే గారు తిరిగాడు. ఏం పెట్టుకుంటూ ఏం చేస్తావు వాళ్ళ కుటుంబ సభ్యుల్లా వాళ్ళతో మమేకమై చేయడం జరిగింది. చైర్మన్ గారు కానీ, మా యాదవరెడ్డి గారు అయితే పొలుగురులో మొత్తం కుటుంబాలు 145 ఇళ్లను తిరిగి మొత్తం కూడా సాల్వ్ చేశారు. అందరూ కూడా మీరంతా ప్రజాప్రతినిధులందరూ కూడా ఎంపీపీ, జెడ్పీటీసీ, రుద్రార్లో కూడా అక్కడ సంబంధించి ఉన్నారని జెడ్పీ అందరూ సర్పంచ్ దగ్గర నుంచి మొదలు పెడితే అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి దళిత బంధు సక్సెస్ చేసే క్రమంలో ఉన్నాం. మన జిల్లా ఇది సక్సెస్ చేసి బ్యాంకుల చుట్టూ తిరిగే గోళేలు దిగమని డైరెక్ట్ దళిత బంధుని అమలు చేసుకొని వాళ్ళ యొక్క తలరాతలు ఆర్థికంగా పెరిగే విధంగా
వాళ్ళ యొక్క మొత్తం కూడా స్థితిగతులు మారే విధంగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక మీరు ఇది చెప్పుకుంటే చాలా మందికి ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ నుంచి బ్యాంక్ కన్సెంట్ చాలా ఉంటాయి ఇష్యూస్. కాబట్టి అందరికీ నమస్కారం. దళిత బంధు కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం ఇది. మనం సంగారెడ్డి జిల్లాలో దిగ్విజయంగా అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నాం మనము. శాంక్షన్స్ కానీ గ్రౌండింగ్ కానీ. దీంట్లో ప్రతి నియోజకవర్గంలో 100 మంది బెనిఫిషరీస్ని సెలెక్ట్ చేస్తారు. సెలక్షన్ అయిపోయింది, ట్రైనింగ్స్ అయిపోయినాయి, గ్రౌండింగ్స్ కూడా ఉన్నాం మనము. కాబట్టి మనకు ఒక ఆందోళన నియోజకవర్గంలో మాత్రమే 44 మంది బెనిఫిషరీస్ని ఇవ్వడం జరిగింది. 56 మెదక్ జిల్లాలో ఇవ్వడం జరిగింది గౌరవ శాసనసభ్యులు గారు. కాబట్టి మనకు జిల్లాలో 444 మంది మొత్తం మనకు యూనిట్స్ మనకు మంజూరు ఉన్నాయి. దీంట్లో మనం ఇప్పటివరకు నిన్న 288 యూనిట్లు మనము ఆల్రెడీ శాంక్షన్స్ ఇచ్చేసినాం, గ్రౌండింగ్ కూడా అయిపోయినాయండి. మనం 288 అంటే ఆల్మోస్ట్ మనకు 70% మనం సక్సెస్ అయిపోయినాం దీంట్లో ప్రాజెక్ట్లో. ఇక మిగతా ఉన్నాయి కూడా ఈ రోజు రేపులో మొత్తం కంప్లీట్ చేసేస్తాం మనం. దీంట్లో దాదాపుగా మీకు తెలుసు నారాయణఖేడ్లో మొన్న పెద్ద ప్రోగ్రాం పెట్టేసినాం. అక్కడ 100 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. రేపు ఫస్ట్ నాడు మనం పటాన్ చెరువులో గౌరవ మంత్రి గారు డేట్ ఇవ్వడం జరిగింది, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి హరీష్ రావు గారు. కాబట్టి పటాన్ చెరువులో ఉంది ఎల్లుండి ఫస్ట్ నాడు ప్రోగ్రాము. దీన్ని బట్టి మరి గౌరవ శాసనసభ్యులు మన జహీరాబాద్ సార్ మీరు డేట్ ఒకసారి చెప్పేస్తే. సార్ మేము రెడీగా ఉన్నాం సార్, మా దగ్గర అన్ని ప్రొసీడింగ్స్ రెడీగా ఉన్నాయి. మీరు ఏ క్షణంలో చెప్పినా మేము ఇవ్వగలుగుతాం సార్ అవి. కాబట్టి సార్ మా జిల్లా కలెక్టర్ గారి సూచనలు మార్గదర్శకాల ప్రకారం ఇవి ప్రస్తుతాన్ని సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు ముందుకు నడుపుకుంటూ పోతున్నాం సార్. దీని మీద మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా వివరాలు కావాలంటే అడగండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ. లేఅవుట్ కూడా లేఅవుట్ అయితే 6 సంవత్సరాలు చెప్తాను నేను. ఇది ఎక్కడండి? సొంత గ్రామం, మీరు రోజు చూస్తున్నదా? రోజు చూస్తున్నా చెప్తున్నా. ఓకే, రాసుకోండి రాజేష్ గారు. సంగీతం సర్వ నెంబర్ ఉందా? దాంట్లో లేదు. 172, 173, 172, 173. దీనికి నాలా కింద మనం మార్క్ చేసి నాన్ అగ్రికల్చర్ కింద మార్క్ చేసి రైతు బంధు స్టార్ట్ చేయాలి. గుడ్ సజెషన్. అంటే ఎవరు లేరు, ఎక్కడే ఇవ్వు అక్కడే ఇవ్వనే కదా ఉన్న దాంట్లో. తక్కువ ఉన్న ప్లేస్ లో 5-6 మంది అడ్జస్ట్ చేయొచ్చు జేడీ గారు. అంతటా 5,000 మినిమం తక్కువ వర్క్ లోడ్ లేదు. ఇక పటాన్ చెరువులో తక్కువ వర్క్ లోడ్ ఉంటుంది, కానీ అక్కడి నుంచి షిఫ్ట్ చేయటం ఏమంటే పటాన్ చెరువు కొంత అర్బనైజ్డ్ ఏరియాలో సరిపోతుంది సార్ మాకు అప్పటి వరకు. ఏమైనా తక్కువ వర్క్ లోడ్ ఉన్న దగ్గర కొంత పార్ట్ తీసి ఏమైనా అడ్మినిస్ట్రేటివ్ ఏమైనా చేయొచ్చా అని ఆలోచన చేయండి. మరి ఎఫ్ఎస్సీనే అక్కడ మొత్తం తీసేయడం కాదు. శనగలు అమ్మలేక అంటే మా మండలంలో ఒక శనగల కేంద్రం, కొనుగోలు కేంద్రం పెడితే రైతులకి కొంచెం మేలు చేసినట్టు ఉంటుంది సార్. వాళ్ళు కష్టపడి పట్టించేది వాళ్ళు సకాలంలో అమ్ముకుంటే వాళ్ళకి ఏదో మనం మేలు చేసినట్టు ఉంటుందని నా మనవి సార్. అమ్మా, ఈ నియర్ బై శనగల కేంద్రం ఏందమ్మా? ఇదంతా పట్టుబట్టి సొసైటీ ఉంది, కాకపోతే కొంచెం వాళ్ళు అంటే టీఆర్ఎస్ అది పార్టీ పరంగా కొంచెం ఉంది కాబట్టి అది తీసుకోవాలని వాళ్ళ ఉద్దేశం అది. అట్లెట్లుంటుందమ్మా శనగలకి పార్టీ? కాదండి, ఏమనంటే మరి కొత్త కేంద్రం పెట్టాలని చెప్తాను నేను అక్కడ. దానికి దిగుబడిని బట్టి ఇందాక లెక్కలు చెప్పినారు, మన వారు చెప్పారు నేలకల్ జెడ్పీడీసీ గారు. కాబట్టి కొత్తది ఏమైనా ప్రపోజల్ పెట్టచ్చా అంటే నేను అడుగుతాను, పెడదాం. చెప్తా, గట్టి చెప్తాను, మైక్ దగ్గర పెట్టుకో. ఎండింగ్ వస్తుంది. సభ్యులు అడిగిన ప్రశ్న డ్రిప్ గురించి మీరు లోన్ అడుగుతున్నారు కదా. అవును మేడం, మీకు కూడా మేము ఫోన్లో చేసి ఒక నిమిషం అండి. మనకు రైతులకు అదే అది మనకు డ్రిప్ అనేది పెద్ద రైతులకు 80%, చిన్న రైతులకు 90%, ఎస్సీ ఎస్టీలకు 100% ఇస్తున్నారండి. అంటే లాస్ట్ 2 years ఏంటంటే కరోనా మూలంగా తర్వాత ప్రైసెస్ పెరిగినందుకు కంపెనీ వాళ్ళు ముందుకు రాలేదు. ఇప్పుడు మళ్ళీ 1st April నుంచి మనం అందరికీ ఇస్తున్నాం. ఈసారి కూడా 580 మంది రైతులకు ఈ జనవరి నుంచే మనము శాంక్షన్ చేశాము. మీరు కూడా మళ్ళీ శాంక్షన్ చేయించుకోవచ్చు. ఇప్పుడు పెడితే మీకు ఇమీడియట్గా నెక్స్ట్ వీక్లో శాంక్షన్ అవుతుంది. ఇంకొకటి డ్రిప్ గురించి లోను అంటే బ్యాంకు ద్వారా డ్రిప్కు ఇస్తారండి. బ్యాంకు మీరు అప్రోచ్ అయితే ఎనీ బ్యాంక్ మీకు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు లీడ్ బ్యాంక్ ద్వారా కూడా మనము ఆర్టికల్స్ ద్వారా మనకు గవర్నమెంట్ ఇస్తుంది కదా మేడం.
నేను డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ ఆఫీసర్గా చేస్తున్నాను. తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టర్ MIP కూడా. మీకు మీ సేవా కేంద్రం నుంచి ఏమైనా ఇబ్బంది జరిగితే మా ఆఫీస్కి రండి, మా దగ్గర కూడా నేను చేయిస్తాను. మేము నెంబర్ చెప్తారా? 799 799 77 77 25 25 264. కాబట్టి నేను సభ్యులకు వినవించుకోవడం ఏంటంటే, మనకి ఈ సంవత్సరము మనకు ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ధరలను గవర్నమెంట్ ఆమోదించింది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే ఏప్రిల్ 1 వీక్ తర్వాత వాళ్ళకి శాంక్షన్స్ ఇవ్వబడతాయి. కాబట్టి ఇది ఒకటి మీరందరూ కూడా మీ ఏరియాలో ఉన్న రైతులకు చెప్పగలరు. ఇంకొకటి ఏంటంటే, మన జిల్లాలో సంగారెడ్డి ముఖ్యంగా పండ్ల తోటలకు కూరగాయలకు ప్రసిద్ధి పొందింది. కానీ లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి బాగా కూరగాయలు తగ్గాయి. కానీ మనకి కూరగాయలు అనేది చాలా డిమాండ్ ఉంది. ఆల్మోస్ట్ 30-40% మన దగ్గర పండిన పంటలు మనం పండిస్తున్నారు రైతులు. మిగతావన్నీ పక్క రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి వస్తుంది. కాబట్టి కూరగాయలను మనం ఎక్కువ ప్రమోట్ చేయాలి. దానికి కోసం మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా మనం సబ్సిడీ ప్రకారము అంటే డ్రిప్ ఇస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నుంచి. అంటే మేజర్ సబ్సిడీ అనేది మనకు 90%, 100% సబ్సిడీ వస్తుంది. రైతు బంధు ద్వారా మనకు ఎకరానికి 10,000 వస్తుంది. కాబట్టి సీడ్ సబ్సిడీ తీసేశారు. అది అందరికీ తెలిసిన విషయము. కాబట్టి రైతులను మనం ప్రోత్సహించాలి. కూరగాయలు పండ్ల పెంపకానికి, తర్వాత పూలకు కూడా మనము అభివృద్ధిలోకి తీసుకొస్తే బాగుంటుంది. మంచి మార్కెట్ ధర కూడా ఉంది మనకు, ఎందుకంటే సిటీకి దగ్గరలో ఉన్నాము, అవుటర్ రోడ్లో కూడా దగ్గర ఉన్నాము. కాబట్టి రైతులందరూ కూడా మనం వరి కాకుండా ఆల్టర్నేటివ్ క్రాప్స్ అంటే కూరగాయలు, పండ్లు, పూలకు మనము ప్రాముఖ్యత ఇస్తే బాగుంటుందని నా మనవి. ఒక 8-10 లేకపోతే 12 వరకు, అంటే సుమారు 35 అంశాలు ఎన్నడూ కూడా చర్చించడం జరగడం లేదు. ఒక నిమిషం మేడం. గతంలో 5 సంవత్సరాలు నేను ఇదే సభలో సభ్యుని ఉన్నా, అప్పుడు కూడా ఇదే ప్రస్తావన ఉండే. మరి దయచేసి కొన్ని శాఖలు ఎట్లున్నాయంటే, కనీసం మా జిల్లా అధికారుల ముఖం కూడా మేము పరిచయం లేదు. కనీసం వాళ్ళు వస్తే సమస్యలు చర్చించడం జరుగుతుంది. మనం ఈ మధ్యలో చూస్తున్నాము, రష్యా ఉక్రెయిన్ ఏదైతే యుద్ధం జరుగుతున్నదో, మరి వాళ్ళ కిరాణా షాపులు కానీ, వర్తకులు కానీ 10 రూపాయలు ఉంటే 15 రూపాయలు దాని మీద స్టిక్కర్ వేసి అడ్డగోలుగా రేట్లు చేస్తున్నారు. ఇవాళ మరి వెయిట్స్ అండ్ మెజర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఒకవేళ మేము చెప్పి ఇప్పుడు వాళ్ళకి చేసినా కానీ వాళ్ళతో వ్యాపారస్తులతో కుమ్మకైతులు తప్ప వాళ్ళు సరైన పరిస్థితుల్లో లేరు. అదేవిధంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, మరి ఇప్పుడు ఎన్నో ఏరియాలలో ఎంతో మంది కార్మికులు చనిపోతున్నారు. ఒకసారి కూడా ఆ శాఖ కూడా మనం తీసుకోలేదు. అదేవిధంగా ఇది ఫుడ్ ఇన్స్పెక్టర్, ఇట్లా ఎన్నో శాఖలు ఉన్నాయి. దయచేసి ప్రతి శాఖ కూడా ఒక 5 నిమిషాలు తీసుకుంటే మరి సమస్యల పైన చర్చించడానికి అవకాశం ఉంటుందని కోరుతున్నాను. జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు శ్రీమతి మందుశ్రీ జయపాల్ రెడ్డి గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్సీ గారికి, అలాగనే జహీరాబాద్ నమస్కారాలు. ఈ యాసంగి 21-22 సంవత్సరంలో మన సాధారణ విస్తీర్ణము 82,421 ఎకరాలు ఉండగా, మరి ఇప్పటి వరకు 137,592 ఎకరాలని మనం ఈ యాసంగిలో సాగు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ యాసంగిలో మన గవర్నమెంట్ అంటే ప్రభుత్వం యొక్క సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం కానీ FCI ద్వారా ఈ యాసంగిలో వేసిన వరి ధాన్యాన్ని మరి కొనుగోలు చేయరనేటువంటి పరిస్థితుల్లో మరి జిల్లా కలెక్టర్ గారు మొదలుకొని ప్రజాప్రతినిధులు అందరూ కూడా, వ్యవసాయ శాఖ అందరూ కూడా కలిసి రైతుల్ని మోటివేట్ చేసి మరి 81,000 ఎకరాలు గత సంవత్సరంలో ఏదైతే యాసంగిలో మనం వరి పంట పండించామో ఆ పంటని కేవలం 35 ఎకరాల వరకు తీసుకురావడం జరిగింది. 35,000 ఎకరాల్లో మాత్రమే సాగు చేయడం జరిగింది. దాదాపు 46,000 ఎకరాల్లో వరి ధాన్యం యొక్క మరి విస్తీర్ణాన్ని తగ్గించడం జరిగింది. మరి ఈ 35,000 ఎకరాల్లో కూడా తప్పని పరిస్థితుల్లో ఎక్కడైతే నీరు ఎక్కువ జాలు బారుతుందో అలాంటి పరిస్థితుల్లో వేరే ఆరుతడి పంటలు వేయలేని పరిస్థితుల్లోనే ఈ వరి పంట వేయాల్సి వచ్చింది. కాబట్టి మరి ఇప్పుడు ఏదైతే యాసంగిలో వరి ధాన్యము 36,000 ఎకరాల్లో రైతులు పండించారో దాన్ని గతంలో లాగానే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తప్పనిసరిగా ఈ వరేసిన రైతుల్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని వ్యవసాయ శాఖ తరపు నుంచి కోరుతున్నాం. అదేవిధంగా ఈ యాసంగిలో కావాల్సిన విత్తనాలు కానీ, ఎరువుల విషయంలో కానీ మరి రైతులకి కావలసిన విత్తనాలు అందుబాటులో ఉంచడం జరిగింది. ఎరువుల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ప్యాక్స్ ద్వారా, DCMS ద్వారా వారి యొక్క గ్రామాల్లోనే మరి ఎరువులు అందేలాగా చేయడం జరిగింది. అదే గ్రామ విత్తనోత్పత్తి పథకం కింద ఈ యాసంగిలో ఒక వేరుశెనగలో
ఒక 5 యూనిట్లను అలాగనే వరిలో 5 యూనిట్లను నిర్వహించడం జరిగింది. సార్ అలా కలెక్టర్ గారికి ధన్యవాదాలు. ఒకటి మా రేపూర్ మండల ఏడీ ఆఫీస్ లేదు సార్, ఆల్రెడీ జాగా ఇచ్చినాము, అది కూడా తొందరగా కన్స్ట్రక్షన్ చేయాలి. ఏడీ ఆఫీస్ సార్, రైకోట్ మండలం. ఎమ్మెల్సీ గారు ఫస్ట్ టైం మనం అందరూ మన వైస్ చైర్మన్ ప్రభాకర్ గారు చెప్పినట్టు మన సెంట్రల్ గవర్నమెంట్ ధాన్యం కొనాలి అన్న తీర్మానం చేయాల్సిందానికి మేమందరం మా అప్రూవల్ ఇస్తున్నాము, ప్లస్ బలపరుస్తున్నాము. మనందరికీ తెలుసు మన తెలంగాణ వచ్చినాక ఈ 7.5 ఏళ్లలో మన అగ్రికల్చరల్ ఎంత డెవలప్మెంట్ అయ్యింది అని. అలానే మన ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని సంక్షేమ పథకాలు మనకి చెప్పినా అలానే మనం అందరమే ముందుకెళ్తున్నాము. అలానే మన గవర్నమెంట్ చెప్పారు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కొనకపోవచ్చు, సో మనం ఈసారి ఓటు ఎక్కువ వేయకూడదు అని. అలా చెప్పినందుకు కూడా మనం చూస్తే మన సంగారెడ్డి డిస్ట్రిక్ట్లోని అన్నింటికంటే మనం తక్కువ వేసాము. సో ఇది ఒక మంచి విషయమే. కానీ కొన్ని రైతులు తప్పనిసరి విధానంలో వాళ్ళు వేశారు కాబట్టి మన రైతులకు మన మద్దతు తెలియజేస్తూ మనం ఈ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి పెట్టి మనం ఇది ఒకటి తీర్మానం చేస్తున్నాము. కానీ దీని తర్వాత మన ఉగాది అయిపోయినాక మన ప్రభుత్వం మనకి ఏ ఆదేశాలు ఇచ్చినా మేము అందరినీ సపోర్ట్గా ఉండి దీని ముందుకు తీసుకుని వెళ్ళి మన సెంట్రల్ గవర్నమెంట్ కొనేదాకా మేము సపోర్ట్ చేస్తామని అందరికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ చేసిన ఎంపీలు జడ్పీటీసీలాగా ముఖ్యంగా మన వైస్ చైర్మన్ గారు ప్రతిపాదించిన తీర్మానానికి మనమందరం సపోర్ట్గా నిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మన రాష్ట్ర ప్రభుత్వం చాలా పథకాలు తేవడం జరిగింది రైతుల గురించి. కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా మన రాష్ట్రాన్ని చిన్నచూపు చూడడం వల్ల మనం అందరం దానికి తీర్మానం చేసాం ఈరోజు. ఆ తీర్మానం ప్రకారంగా అవసరం ఉంటే మనం అందరం ఢిల్లీ వరకు వెళ్ళి ఆల్ డిస్ట్రిక్ట్ సంబంధించి అందరు చిన్న లీడర్ నుంచి పెద్ద లీడర్ వరకు అవసరమైన మంత్రులతో కోఆర్డినేషన్ చేసుకొని వెళ్ళి మనం రైతులు పండించిన బియ్యం కొనే వరకు విశ్రమించకుండా శ్రమించాలని కోరుతూ ఈ అవకాశం ధన్యవాదాలు. అందరికీ మన తోటి చెప్తారు. అందరికీ తెలుసు తెలంగాణ వచ్చిన తర్వాత మన సీఎం కేసీఆర్ గారు మొదటగా ఆయన ఆలోచించింది రైతుల కోసమే. రైతుల కోసం ఆయన ఫస్ట్గా రైతు బంధు ఇచ్చిండు. రైతు బంధు ఇచ్చి తర్వాత చెట్లు పెట్టుకుంటా పోతే అప్పుడు ఒకప్పుడు ఇక్కడ నించోవాలన్న నీడ కనిపించకుండే. ఇప్పుడు కేసీఆర్ గారి పుణ్యమాని హరితహారంతో ఎక్కడ చూసినా పచ్చని చెట్లతోటి గ్రామాలన్నీ కూడా కలకలాడుతున్నాయి. దాంతో వర్షపాతం కూడా చాలా మంచిగా, ఇప్పుడు ఎండాకాలం కూడా ఒకప్పుడు మనకు నీళ్ళు ఎక్కడ కనిపించకుండే, ఇప్పుడు మొన్న కాళేశ్వరం నుంచి కానీ ఇప్పుడు సంగమేశ్వరం నుంచి ఏమంటారు గోదావరి జలాలను కూడా మనకు ఎండాకాలంలో కూడా ఎక్కడ చూడు చెరువులు కుంటలు నీళ్ళతోటి కలకలలాడుతున్నాయి. అంటే ఇదంతా మన కేసీఆర్ గారి ఆలోచన ఫలితం. ఆయన వరి నీళ్ళు బాగున్నాయి కాబట్టి వరి పండించమన్నాడు. అట్లనే మొన్నసారి మన జనరల్ పాటలోనే మొక్కలు వద్దు పత్తి పెట్టుకోండి అట్లా చెప్పినా కూడా కొంతమంది రైతులు చాలా మంది మొక్క పెట్టినోళ్ళు జొన్న పెట్టినోళ్ళు ఉంటే కూడా సీఎం సారు ఎంతో మంచి మనసుతోటి రైతులకు ఇబ్బంది కలగొద్దు అనేసి ఆయన తర్వాత ఆ మొక్కలు కూడా కొన్నాడు. జొన్నలు కూడా ఎక్కడెక్కడ రైతులు పండించారు కొన్నాడు. అట్లాంటిది మరి కేంద్రం ఎందుకు? ఇప్పుడు కేంద్రం బీజేపీ చాలా మాట్లాడుతూ ఉంటుంది మేము అన్నిటికీ సపోర్ట్గా ఉంటాము అనేసి. సపోర్ట్గా అంటే మాట్లాడటం కాదు, చేతలు కావాలి. ఎందుకంటే ఇప్పుడు అందరు చెప్పినట్టు రైతే రాజు అన్నారు కాబట్టి రైతుకు ఏ కష్టం కలగకుండా చూసుకునే బాధ్యత కేంద్రం పైన కూడా ఉంది. మేమందరం కూడా మా వైస్ చైర్మన్ గారు చెప్పినట్టు ఈ కేంద్ర వైఖరిపై మా నిరసన తెలియజేస్తూ మేము కూడా తెలంగాణ రావాలంటే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా రోడ్లపైకి వచ్చినప్పుడు తెలంగాణ కోసం మహిళలు పిల్లలు ప్రతి ఒక్కరు కూడా వచ్చారు. మేము కూడా ఇప్పుడు అందరం కూడా వచ్చి రోడ్లపైనకు వచ్చి అప్పుడు తెలంగాణ ఎట్లయితే సాధించినామో ఇప్పుడు కేంద్రం మీద కూడా మా విజయం సాధిస్తామని చెప్తున్నాను. అందరికీ నమస్కారం. చైర్మన్ మేడం గారు చెప్పినట్టుగా సంవత్సరం ఇదే సీజన్ లో 81,000 ఎకరాలు మరి వరి పండించడం జరిగింది. మరి ఈ రోజు ఉన్న పరిస్థితిలో మరి కేంద్ర నిర్ణయం ప్రకారంగా మన గౌరవ ముఖ్యమంత్రి రైతులకు విజ్ఞప్తి చేయడం జరిగింది.
వరి వేయకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని కోరడం జరిగింది. మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి మాట పైన మరి మన రైతులు విశ్వాసం ఉంచి చాలా వరకు తగ్గించడం జరిగింది. 81,000 నుంచి వాళ్ళ 31-32,000 ఎకరాలు మాత్రం వేయడం జరిగింది. అది కూడా తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు కొన్ని మండలాలు ఉన్నాయి, అక్కడ కూరగాయలు కానీ వేరే పంటలు వేస్తే కోతులు పందులు ఆ విధమైన బాధ ఉంది. అటువంటి పరిస్థితుల్లో అక్కడ వరి తప్పకుండా వేయవలసిన పరిస్థితి ఉన్నది. కొన్ని తరి పొలాలు ఉంటాయి, చెరువెనుక పొలం, దాంట్లో ఎప్పుడు నీళ్లు వస్తూనే ఉంటాయి. అట్లా తరి పంటలు వేయడానికి కుదరదు, ఒట్టి పంటలు వేయడానికి కుదరదు. అటువంటి ప్లేస్ లో తప్పకుండా వరి వేయాలి. అటువంటి పరిస్థితిలో సుమారు మరి వాళ్ళ 60% తగ్గించి 40% అంటే సుమారు 31,000-32,000 పంట వేయడం జరిగింది. ఆ రైతులందరూ కూడా మరి ధాన్యము ఏ విధంగా మరి గత సంవత్సరము టీఆర్ఎస్ నాయకత్వంలో ఈ ప్రభుత్వం కొనడం జరిగింది. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంది అని ఆందోళన చెందిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ రాష్ట్ర మంత్రులు అందరూ కూడా కేంద్రాన్ని సంప్రదించడం జరిగింది. ఎన్నో లేఖలు రాయడం జరిగింది. ముఖ్యమంత్రి పర్సనల్ గా ప్రైమ్ మినిస్టర్ని కలవడం జరిగింది. పీయూష్ గోయల్ ను ఆ సంబంధిత మంత్రిని కలవడం జరిగింది. మరి ఈ మధ్యనే మనం అందరం చూసినాము, మీరు తెలంగాణలో మరి యాసంగి ఏదైతే ధాన్యము దాన్ని గిరిని పట్టిస్తే నూకలు అయితే అంటే మీ రైతులకు నూకలు అలవాటు చేయండి అని చెప్పడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన మాట. మరి ఇవాళ బీజేపీ ఏదైతే నూకలు తినిపించడానికి అలవాటు చేయమని చెప్పిరో వాళ్ళ పార్టీకి నూకలు చెల్లే కాలం కూడా సమీప భవిష్యత్తులో ఉన్నది. మరి ఈ మధ్యలోనే మనం చూసినాము, ఎలక్షన్ లో వాళ్ళు ఏదో విర్రవీగుతున్నారు తప్ప చాలా సీట్లు తగ్గినాయి. మరి రానున్న కాలంలో ఏదైతే బీజేపీ అరాచకాలు ప్రజలు గ్రహిస్తున్నారు, తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ ఉగాది తర్వాత రైతుల గురించి ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి రైతులు అందరూ కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజాప్రతినిధులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా మనం, ఎందుకంటే రైతుల గురించి పోరాడవలసిన అవసరం ఉన్నది. ఇలా మనకు ఈ పార్టీ ఆ పార్టీ అనేది అవసరం లేదు. పార్టీలు అనేది ఎలక్షన్ అప్పుడు ఎవరి జెండా వాళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడు మాత్రం ఎజెండా ఒకటే ఎజెండా, రైతులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మరి ఏదైతే నేను ప్రవేశపెట్టిన తీర్మానానికి మీరందరూ బలపరిచినందుకు సభాముఖంగా చైర్పర్సన్ సమక్షంలో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి, గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ గారికి, హైదరాబాద్ శాసన రాజరెడ్డి గారికి, జిల్లా అధికారులకు అందరికీ నా యొక్క నమస్కారం. పత్రికా విలేకరులకు ముఖ్యంగా ఈరోజు ఈ సర్వసభ్య సమావేశంలో తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని ఇక్కడ రాష్ట్రము మేము కొనమంటున్నది, అక్కడ సెంట్రల్లో మోదీ ప్రభుత్వము మేము కొనమంటున్నారు. వాళ్ళు కొంటామంటున్నారు, వీళ్ళేమో వాళ్ళు కొనకొచ్చిందని అంటున్నారు. మళ్ళీ అది వ్యత్యాసము, దాని పరిణామాలు ఆ ప్రభుత్వమే దాన్ని పరిష్కరించాలి. కాబట్టి ఈరోజు ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు వరి ధాన్యాన్ని సెంట్రల్ గవర్నమెంటే పర్చేజ్ చేయాలనే తీర్మానం ప్రవేశపెట్టినందుకు అటు తీర్మానాన్ని మేము మద్దతు తెలుపుతూ ఉపన్యాసం ముగిస్తున్నాం. తీసుకున్న ఈ మొండి నిర్ణయాన్ని, వైఖరిని విడనాడి తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనే విధంగా ఈ తీర్మానం ఏదైతే ప్రవేశపెట్టారో మా సభ్యులందరము మేము ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఈ వడ్లను కొనేలాగా మేము ఇంకా ఎటువంటి కార్యక్రమాలైనా చేస్తాము, చేయడానికి కూడా రెడీగా ఉన్నాము. మహిళలమనే కాదు, మేము కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తపరుస్తామని సభముఖంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. జై జై తెలంగాణ. ये तो हम ना खामोश बैठने वाले नहीं है, और जो हमारे वाइस चेयरमैन साहब जो है तीर्मानम जो करे हैं उसके हम उनके साथ हैं। साहब जो है हमेशा और हमेशा जो है उन्होंने जो जिरात करते जो है, अब यहाँ पे है तो सब लोग बोले, अब पंजाब और हरियाणा उन लोगों को जो भी अधिकार है उन लोगों की धान, तेलंगाना गवर्नमेंट में क्यों नहीं, गरीबों के लिए काम करने वाली गवर्नमेंट नहीं है। सिर्फ बीजेपी में करंट कर रहे, जो जिरात कर रहे, उल्ला जो है पैसे बन के वहाँ पे उगा रहे,
और हर चीज़ फ्री है और राइतों की गवर्नमेंट है। यहाँ पे जो అగ్రికల్చర్ कर रहे हैं जो రైతు చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు మనం చూస్తున్నాం రైతు చనిపోగానే తనకు ఒక ఎల్ఐసి వల్లే అందిస్తున్నారు. నిజానికి ఈ 2 years కోవిడ్ మూమెంట్ లో కూడా మన తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ స్కీమ్ ఆపకుండా ఈ రోజు రైతుకు బాగోలు గురించి చూస్తుంది. మొన్నే మన సీఎం గారు వచ్చేసి ఇక్కడ నారాయణఖేడ్ ఏరియాలో బ్యాక్వర్డ్ ఉన్నటువంటి ప్రాంతంలో 4,000 కోట్లతోటి ఈ రోజు బసవేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ గానీ, సంగమేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ గానీ పెద్ద ప్రాజెక్ట్ ని ఈ రోజు రైతుల గురించి పంటలు బాగుపడాలా, రైతు దిగుబడి రావాలి, రైతుకి దిగుబడి రావాలి, మైగ్రేట్ కావద్దు, వలసలు వెళ్ళొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు నారాయణఖేడ్ ఏరియాలో ఉన్నటువంటి కంకి మండల్ కానీ, నాగలీద మండల్ కానీ, నారాయణఖేడ్ మండల్ కానీ అక్కడ ఉన్నటువంటి 6 మండలాలు కూడా ఈరోజు సిర్గాపూర్ కానివ్వండి, నారాయణఖేడ్ కానివ్వండి, నిజాంపేట్ కానివ్వండి, రేగోడ్, వట్పల్లి చాలా వరకు అక్కడ నుంచి ఉన్నటువంటి రైతులంతా కూడా చెరుకుటానికి ఫ్యాక్టరీలకు వలస వెళ్తుంటారు, పిల్లలంతా కూడా డ్రాప్ అవుట్ అవుతుంటారు. కాబట్టి మేము అడగకంటే ముందే ఒక పెద్ద భగీరథునిగా ఈ రోజు ఆ ప్రాజెక్ట్ 4,000 కోట్ల రూపాయలతోటి ఇంటీరియర్ లో ఉన్నటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేయడం. పక్కనే మంజీరా నది పోతుంటది. కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా, అనేక ప్రభుత్వాలు మారాయి 70 సంవత్సరాల్లో, కానీ ఏ ప్రభుత్వం కూడా ఆలోచించని విధంగా ఒక ఇన్నోవేటివ్ గా అక్కడ ఉన్న వెనుకబడినటువంటి లాస్ట్ వాటర్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతాలకి వాటర్ ఇవ్వడము, సాగునీరు ఇవ్వడము, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వారికి త్రాగునీరు ఇవ్వడము, మిషన్ భగీరథ ద్వారా అనేక ప్రతి తాండకి ఆమ్లెట్ విలేజ్లకు కూడా పంచాయతీలకు కూడా ఒక 60,000 లీటర్ల నుంచి 10,000 లీటర్ల వరకు అక్కడ ఉన్నటువంటి భగీరథ వాటర్ని తాగునీరుగా అందించడం అనేటువంటిది చాలా గర్వకారణంగా చెప్పుకుంటాము. మేము టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం గారికి ఎల్లవేళలా మా ఏరియా నుంచి, నారాయణఖేడ్ నుంచి రుణపడి ఉంటామని మరోసారి చెప్పుకుంటూ, నిజానికి మీకు రైతు పైన ప్రేమ ఉన్నట్లయితే ఈ రోజు వరి ఎందుకు పండించవద్దు? ఈరోజు వాటర్ సోర్సెస్ ఉన్నాయి. మంజీరా నది పక్క నుంచి వెళ్తుంది, సింగూర్ నది ఉంది ఇక్కడ. అదేవిధంగా కాళేశ్వరం ఉన్నటువంటి ప్రాజెక్ట్ మేము చూసాం. కాళేశ్వరం ప్రాజెక్టు అండర్ గ్రౌండ్ లో ఒక 100 మీటర్ల లోపల నుంచి ఒక పెద్ద టెక్నాలజీతో తయారు చేసినటువంటి, ఆధునిక కాలంలో టెక్నాలజీతో తయారు చేసినటువంటి ప్రాజెక్ట్ ఈరోజు ప్రపంచంలో లేని విధంగా ఇక్కడ మన కేసీఆర్ గారు చేయడం జరిగింది. ఇది చాలా మనకి గర్వకారణం అంటూ, మరి అదేవిధంగా ఈరోజు కాకతీయ ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ కానివ్వండి, మిషన్ కాకతీయ అనేది భగీరథ కానివ్వండి, మిషన్ భగీరథ కానివ్వండి, అదేవిధంగా అనేక ప్రాజెక్టులు ఈరోజు వాటర్ రైతు సంబంధించినటువంటి స్కీమ్లు కూడా ఖచ్చితంగా మా రైతులకు బెనిఫిట్ అవుతుంది. రైతు చనిపోకుండా, రైతు యొక్క చనిపోయే శాతం చాలా తగ్గిందని మా దగ్గర మేము సభాముఖంగా తెలియజేస్తూ, మీరు కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, మా రాష్ట్ర గవర్నమెంట్ ని మీరు సహకరించి ఇక్కడ ఏదైతే పండేటువంటి పంట వరి ధాన్యం ఉందో దాని కొనుగోలు ముందుగానే ఎంఎస్ఎన్ ప్రైస్ ఇచ్చి దానికి మద్దతు ధర తెలిపి మీరు డిక్లేర్ చేసినట్లయితే ఖచ్చితంగా రైతు పక్షపాతి అని నేను చెప్తున్నాను. కాబట్టి మా సభాముఖంగా ఈరోజు జిల్లా పరిషత్ సర్వసభ్య సభాముఖంగా మా ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే రైతు వరి కొనుగోలు చేయాలా సెంట్రల్ గవర్నమెంట్ అనే దాన్ని, ఆ తీర్మానాన్ని మేము ముక్తఖండంగా ఆమోదం తెలపడం జరుగుతుంది. ఒక ప్రోగ్రామ్ చేసిండ్రంటే అక్కడ చూసిన వాళ్ళు ఆనందంతో నోట్లో నుండి మాటలు రాని పరిస్థితి. అక్కడ చూస్తే మాత్రం చాలా సక్సెస్ఫుల్, చాలా ఆనందంగా, అక్కడ మనుషుల్ని చూస్తే ఆనంద బాష్పాలు రాలే అనుకోండి. వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ ఆత్మీయతను చూస్తుంటే అంత బాగా అనిపించింది. అంటే ఒకటి మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏముంది, ప్రతి పనిలో సమన్వయంతో వెళ్ళాలి మనం, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ. దాంతో మనం సాధించలేదంటూ ఏమీ లేదు అనేది అక్కడ నిదర్శనంగా నాకైతే అనిపించింది అక్కడ చూస్తుంటే. అది నిజమేని అనుకుంటున్నాను. మీరు కూడా గ్రహించి ఉంటారు కదా, అక్కడ అందరు ఉన్నారు. మన ప్రభుత్వం తెచ్చే ప్రతి స్కీమ్ ను ఇదే విధంగా మనం అందరము ఒకే రకంగా ఒకే బాటంగా నడిచినామనంటే మన ప్రభుత్వం తను తీసుకున్న నిర్ణయాల్ని పూర్తి చేసుకోవడానికి కొద్ది రోజులే సమయం పడుతుంది. తొందరలోనే మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మనం సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలుగుతాము. ఆ నమ్మకం అయితే అక్కడ చూస్తే కనబడింది. అవునా? మేడం, ఖచ్చితంగా 100% ఆ నమ్మకాన్ని ఉద్దేశంతో ఇది ఇచ్చారు కాబట్టి మీరు అది ప్రచారం చేయండి. మేము కూడా ఎక్కడైతే ఇచ్చిందో అది చేయండి. మీరు ఇక్కడ ఇచ్చి ఏదో మెచ్చుకుని బాగుంది, సంతోషం, థ్యాంక్ యూ. కానీ నేను చెప్పేది ఏమిటంటే, నేను ఆ ఊళ్ళో నేను చెప్పాను. ఇప్పుడు నా దగ్గర ఒక ఊరిని 100 మెంబర్స్ సెలెక్ట్ చేశారు. నేను చెప్పేది ఈ ఇచ్చిన దాన్ని
ఇప్పుడు ఈ జనానికి రాకుండా, ఈ తరానికి రాకుండా ఒకసారి మీరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా ముందుకు పిల్లలందరూ కూడా బాగుపడేలాగా ఇక మీకు పేదరికం అనేది ఉండకుండా చూడాలని అది కూడా చెప్పాల్సిందిగా మీకు కోరుతాను. ఖచ్చితంగా సార్, అది 100%. మొదటగా ఇలా ఈ ప్రాంగణంలో నిలబడే అవకాశం కల్పించిన గౌరవనీయులు మాన్యులు మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అలాగే మన డైనమిక్ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే నన్ను వాళ్ళు టికెట్ ఇచ్చి పార్టీ పరంగా నీకు ముందరికి పంపినప్పుడు ప్రభాకర్ గారు చెప్పినట్టు ఒక వారం రోజులు మీ వంతు కృషి చేసి పార్టీ ఆదేశాల మేరకు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్క గౌరవ జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్స్కు, మున్సిపల్ చైర్మన్లకు, ఎంపీపీలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. చాలా సంతోషం. ఈరోజు ఈ మొదటి సర్వసమావేశానికి నన్ను ఆహ్వానించి దానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు సోదరిమణి మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు జైరాబాద్ ఎమ్మెల్యే గారు మాణిక్యరావు గారికి, మాకు సుమారు 20-25 సంవత్సరాల సుపరిచితులు, ఆర్డీఓ నుంచి మొదలుకొని ఇప్పటి కలెక్టర్ దాకా చాలా ఆర్డీఓ ఫస్ట్ గజ్వేల్కి వచ్చినప్పటి నుంచి మొదలుకొని ఈ రోజు వరకు చాలా ఆప్తులు, సన్నిహితులు, మంచి అడ్వైజర్ అని మన సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, సిఓ గారికి, ముఖ్యంగా పాత్రికేయ సోదరులకు నా ఉదయపూర్ నమస్కారం. వాస్తవానికి ఈ సర్వసభ సమావేశంలో ముఖ్య ఎజెండాగా మనం మొదట్లో తీసుకున్నది వరి కేంద్ర ప్రభుత్వం కొనాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో, దాంతోపాటు మిగతా ఏజెంట్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో, ఎందుకంటే గతంలో తెలంగాణ రాకముందు యావత్ తెలంగాణ రాష్ట్రం అన్నమో రామచంద్ర అనే పరిస్థితుల్లో మన ప్రజానికం, ముఖ్యంగా రైతులు బాధపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. ఏదైతే మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు రైతు కుటుంబం నుంచి రావడమే కాకుండా స్వయాన తన రైతు కాబట్టి క్షేత్రస్థాయిలో రైతు పడుతున్న ఇబ్బందులు అనుభవించిన వ్యక్తి కాబట్టి, ఆకలి చావులతో పాటు రైతుల ఆత్మహత్యలు చూసి చెల్లించిన వ్యక్తి కాబట్టి దీనికి పరిష్కారము తెలంగాణ వస్తే తప్ప ఇలాంటి సమస్యలు మనకు దూరం కావని ఒక పట్టుదలతోటి ఆ రోజులలో తన పదవిని కూడా త్యజించి ప్రత్యేక రాష్ట్రం కొరకు సుదీర్ఘ పోరాటం చేసి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈరోజు మన రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలనే 3 అంశాల మీద తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. అదృష్టం కొద్దీ మొదటి విడతగానే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంత దోపిడీ గురైందో ఈనాటి ఈ 8 ఏళ్ల మన ఆర్థిక పరిస్థితిని చూసి మనం చెప్పగానే చెప్పొచ్చు. జిల్లా పరిషత్ చైర్మన్ గారు చెప్తూ, మీరు ఎలక్ట్ అయినప్పటి నుంచి కూడా ఇంత సుదీర్ఘంగా డిస్కస్ చేసింది ఇది 2వ సభ అని చెప్పడం జరిగింది. అంటే వాస్తవానికి ఈ కరోనా మహమ్మారి ఫస్ట్ విడత, 2వ విడత కుటుంబంలో ఒకరికొకరు కలుసుకునే పరిస్థితి మనకు లేకుండా పోయింది. తద్వారా కూడా మీకు కూడా గవర్నమెంట్ పరంగా కూడా మనకు ఆర్థికంగా అంతే దేశంలో మొత్తంలో, అందులో మన రాష్ట్రం కూడా ఇబ్బందులుగా ఉండే కాబట్టి మీరు గెలిచిన తర్వాత కూడా ఏ కార్యక్రమం చేయలేదనే మీకు భావన ఉన్నది. రేపు నా ఫండ్స్ ఏదైతుందో, నేను కూడా ఎమ్మెల్సీగా కొత్త కాబట్టి ఆ ఫండ్స్ ఎంత వస్తుంది, ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టాలి కొంచెం నేను అవగాహన పెంచుకున్న తర్వాత మంత్రి గారి ఆదేశాల మీదకు మా ఎమ్మెల్యేల, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సహకారంతో తప్పనిసరి నా ఫండ్స్
మీకు ఏ రూపంలో మీకు ఇవ్వాలో తప్పనిసరి నేను అందజేస్తానని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇప్పటిదాకా చెప్పినట్టు మాది అదృష్టవశాత్తు కేసీఆర్ గారి హరీశ్రావు గారి జిల్లా కాబట్టి మాకు పెద్ద మొత్తంలో మేము సంగారెడ్డి జిల్లాకు కొంచెం నేను అలవాటు చేయడానికి కూడా నేను సుముఖంగా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను. మన తెలంగాణ రాష్ట్రము వయసులో చిన్నదైనా మొన్ననే మనం ఏర్పరచుకున్న దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు మనము ఆదర్శంగా నిలిపిన ఘనత మన కేసీఆర్ గారు. అదే కాకుండా ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు విషయంలో మన అందరికీ తెలుసు, ఎండాకాలం వచ్చిందంటే ఒక బిందె నీళ్ళు తెచ్చుకోవాలనుకుంటే తాగునీరుకు స్కూల్ పోయే అమ్మాయి అయినా పచ్చి బాలెంత అయినా పండు ముసలి అయినా ఇబ్బందులు పడి తెచ్చుకొని మనం ఎన్నో కష్టాలు ఓర్చుకున్నాం. అది గ్రహించిన మన ప్రియత ముఖ్యమంత్రి గారు మొదట్లో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 6 months లోపలనే మనందరికీ చెప్పడం జరిగింది, మళ్ళా ప్రతి ఇంటికి నల్ల ఇచ్చి నీళ్లు తాగియకపోతే నేను ఓట్లకు రాను, ఓట్లాడు కానీ శపథం చేసినట్టు చెప్పి మనకు ఒక మొదటి ఎలక్షన్స్ మొదటి ప్రభుత్వం వచ్చిన సందర్భాన్ని ఇంటింటికి గోదావరి నీళ్ళు ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారు. మన పెద్దలు మనకు చెప్తారు, 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తే ఆ పుష్కరాలలో అక్కడ మనం ఆ గోదావరి నీళ్ళతో స్నానం చేస్తే ఎంతో పుణ్యమని మనకు చెప్పేవారు. అలాంటిది ఈ రోజు 12 గంటలకు ఒక్కసారి మనం గోదావరి నీళ్ళతో స్నానం చేస్తున్నామంటే మనం ఎంత అదృష్టవంతులమో మనం తెలుసుకోవాలి. అంతేకాదు, ఏదైతే ఇప్పటిదాకా గతంలో ఎన్నో లేని విధంగా ఈనాడు మనకు వరి దిగుబడి రావడం జరుగుతుంది. ఈ మండు టెండర్లో కూడా నేను ఇప్పుడే మా గజ్వేల్ నుంచి ఇక్కడికి వస్తుంటే ఒక 3 ప్లేసులలో అవి మత్తలు దుంకుతున్నాయి, చెక్ డ్యామ్లు కానీ చెల్వకాడ కానీ. అది చూసిన తర్వాత మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ చెల్లెల్లో ఈత కొట్టిన అనుభవం అంతా మాకు కళ్ళ ముందు కనబడ్డది. ఇది మామూలు విషయం కాదు. ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును 3.5 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి ఈనాడు మన ఏషియా ఖండంలోనే పెద్ద ఎత్తిపోతల పథకంగా గుర్తింపు పొందింది. ఇది మన అందరికి తెలుసు. దీన్ని ఒక ఇంటర్నేషనల్ ఛానల్ కూడా లిఫ్టింగ్ ఆఫ్ ద రివర్ అని 45 minutes వాటి ఇంటర్నేషనల్ ఛానల్లో కూడా ప్రచారం చేయడం జరిగింది. ఇది ఒక కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి అంత బడ్జెట్ పెట్టి కేంద్ర సహకారం ఏమి లేకున్నా 3.5 సంవత్సరాలు పూర్తి చేసి ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇరిగేషన్ నీళ్ళనే ట్యాగును కూడా కేసీఆర్ గారు సంపూర్ణంగా మనకు నెరవేరడం జరిగింది. అదృష్టం కొద్దీ, అది అదృష్టమనాలా దురదృష్టమనాలా చెప్పలేదు కానీ కేసీఆర్ ఆలోచన మేరకు మొత్తం తెలంగాణ మొత్తం ఎక్కడ కూడా ఎడారిగా ఉండొద్దు, సస్యశ్యామలంగా 365 రోజులు పచ్చగా కనబడాలనే ఒక సదుద్దేశంతో కేంద్రం మనకు నిధులు ఇవ్వకున్నా, దానికి జాతీయ హోదా ఇవ్వకున్నా అంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మించి ఈరోజు నిజంగా చెప్పాలంటే ఆ ప్రాజెక్టు పూర్తి ఫలితాలు కూడా ఇంకా మనకు రాలేదు. ఎందుకు అంటే పిల్ల కాలువలు క్షేత్రస్థాయిలో ఇంకా మన కాలువలు పోయి ఆ నీళ్లు మనకి ఇంకా పూర్తిగా చేరుకొని దాని సత్ఫలితాలు రాలేదు. రానప్పటికీ కూడా ఇంత ధాన్యం మనం పండించి ఈనాడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణ అని పిలిచేవారు. అలాగే మొత్తం దేశంలోనే పంజాబ్ అగ్రగామిగా ఉండేది ఏది రైతు మన వడ్ల పంటలు. అలాంటి ఇవన్నిటిని కూడా బిడ్ చేస్తూ అనతి కాలంలోనే మన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి ఫలితాలు రాకముందే ఇంత వరిధాన్యం దిగుబడి అవుతుందంటే కేంద్రము దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని ఇది అస్థిరపరచాలనే దురుద్దేశంతో మనకు సౌతల్లి ప్రేమ లెక్క అన్ని అడ్డంకులే చూస్తుంది. కాదు వైద్య రంగంలో కానీ, మనకు ఐటీ రంగంలో కానీ, అలాగే విద్యా రంగంలో కూడా అన్ని రకాల కూడా చిన్న చూపు చూసుకుంటా అస్థిరపరచాలనే ఒక రాజకీయ దురుద్దేశంతో ప్రతిసారి కూడా అడ్డంకులు చేయడం జరుగుతుంది. దయచేసి నేను మా
ప్రజాప్రతినిధి సోదరులందరినీ కోరేది ఏంటంటే, ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా తూచ తప్పకుండా మనమే స్వయాన భుజాన్ని వేసుకొని మన ఇంటి కార్యక్రమం అనుకొని ముందరికి పోవాలని, ముఖ్యంగా ఏదైతే దళిత బంధు కార్యక్రమం నా భూతో నా భవిష్యత్ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక రకంగా అభివృద్ధిలో పోల్చుకుంటే సంక్షేమంలో మన దళిత బంధు కూడా ఆ స్థాయిలో ఇది రాబోయే రోజుల్లో ఇది దేశానికి ఆదర్శం, దేశం కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఇది ఆదర్శంగా నిలిచే మంచి కార్యక్రమం. కేసీఆర్ గారు ఏది తలపెట్టినా చాలా లోతుగా ఆలోచించి మేధావులతో చర్చించి అది కార్యరూపం దాలుస్తాడు. కాబట్టి అదే ఇంకొకటి కూడా మన ఊరు మన బడి అనే కార్యక్రమం కూడా చాలా ప్రతిష్టాత్మకమైంది. దయచేసి ఈ 2 కార్యక్రమాలు కూడా క్షేత్రస్థాయిలో మీరంతా స్థానిక ప్రజాప్రతినిధులు చాలా అధికారుల సహకారం తీసుకొని వారికి సహకారం అందిస్తూ సత్ఫలితాలు రాబట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఇంత ఆహ్వానించిన సన్మానించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎవరు భరించబడలేదండి. ఓకే.